హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా అనిపించింది ఎపిసోడ్? నాకైతే చాలా బోర్ అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ మనిషి యొక్క నామినేషన్ ఎలా అనిపించింది? గుడ్ అనిపించిందా, బ్యాడ్ అనిపించిందా? అండ్ వెళ్ళే మూమెంట్ లో ఆ ఒక టాస్క్ ఆడాడు కదా, ఆ టాస్క్ టూ గుడ్ అనిపించింది. మంచి ఎఫర్ట్స్ ఇచ్చారు, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి చూసే వాళ్ళందరూ కూడా. ఎపిసోడ్ పెద్దగా ఏమీ లేదు, మరి డొల్లాగా ఉంది, చాలా అంటే చాలా పెద్ద డొల్లాగా ఉంది. నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. హాయ్ సురేంద్ర అన్న. హలో అన్న, సురేంద్ర అన్న మాట్లాడండి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న, మాట్లాడు. యా సండే ఎపిసోడ్ కదా, అలాగే ఉంటది. ఎక్కువ అదే అదే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాకైతే కూడా అదే కాకపోతే ఉన్నట్టున్నారు ఇప్పుడు కదా, సింపుల్ గేమ్ గా కట్టే పెట్టారు కదా, కొట్టేసేలాగా చేసిండు. గేమ్ పెట్టారు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది అనుకున్నా. బట్ గేమ్ కూడా ఇట్స్ లైక్ వన్ సైడెడ్ గేమ్ అనిపించింది. అంటే ఇప్పుడు వన్ సైడెడ్ వాళ్ళు గేమ్ అంటే ఉమ్, ఫస్ట్ థింగ్ ఏమైపోయిందంటే, ఇప్పుడు భరణి అండ్ మనీష్కి పడింది కదా, మనీష్ మర్యాదకి. ఉమ్, సో అప్పుడు ఉమ్, ఇద్దరు హెల్మెట్ అయిపోయారు కదా. సో గేమ్ అవును. ప్యాటర్న్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇద్దరు గనక పోటీ పడితే, ఇద్దరు బలవంతులు గనక పోటీ పడితే ఖచ్చితంగా ఇద్దరు ఓడిపోతారు. ఆ, అట్లా ఉంది. సో కనీసం భరణి ఉండుంటే కొంచెం టఫ్ ఫైట్ ఉండేదేమో ముగ్గురి మధ్య అనిపించింది. ఇమాన్యుయల్ ఉమ్, వచ్చేసి ఏంటంటే, ఎంత ట్రై చేసినా గానీ ఇట్ ఈస్ నాట్ ఉమ్, పాసిబుల్. అక్కడ కంప్లీట్లీ డామినేషన్ అయిపోయింది. ఇప్పుడు పెయింట్ గేమ్ లో ఏదైతే అయిందో అదే మళ్ళీ రిపీట్ అయింది ఇప్పుడు ఇక్కడ. అవును. నేను ఓకే, ఐ అప్రిషియేట్ పవన్. ఎందుకంటే కెప్టెన్సీ నాకు వద్దని ఇచ్చేసాడు, ఇచ్చేసి మళ్ళీ గేమ్ పెట్టారు, ప్రూవ్ చేసుకున్నాడు, విన్ అయ్యాడు. ఓకే, ఈ గేమ్ పరంగా విన్ అయ్యాడు కానీ, బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఆ గేమ్ తర్వాత ఈ గేమ్ కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇట్ ఈస్ క్లియర్లీ ఉమ్, అడ్వాంటేజ్ ఫర్ పవన్. సో అంటే ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు కదా. ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు, భరణి కూడా వెళ్ళిపోయాడు గేమ్ లోంచి. ఆ, అవును. సో అందుకని ఇట్ ఈస్ ఆబ్వియస్లీ దట్. బట్ అక్కడ ఏంటంటే వీ షుడ్ అప్రిషియేట్ ఎవరు, ఇమాన్యుయల్ ఎఫర్ట్స్. ఇంకా ఉమ్, తనకి అంటే ఇంకా లేదు, అవకాశం లేదు అన్న టైంలో కూడా ఇంకా లాస్ట్ వరకు ఐ థింక్ హీ ట్రైడ్. ఇంకా అర్థమైపోతుంది కదా, ఎంత ట్రై చేసినా కానీ హీ కాంట్ పుల్ ఇట్ ఆఫ్. అది అదే. అవ్వట్లేదు, తన బాడీ సహకరించట్లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఆ వీళ్ళు ఆ పూల్లో విసిరారు కదా. అట్లీస్ట్ సెకండ్ రౌండ్ లో పూల్లో విసరకూడదు అన్న రూల్ పెట్టుంటే కొంచెం బాగుండేదేమో అనిపించింది నాకు బాగుండేది. గేమ్. అవును, నాకదే టైర్ అనిపించింది. పూల్లో టైర్ ఎందుకంటే పూల్లోకి వెళ్ళి మనం అది కన్నా మనం నీళ్ళలో దిగి తీసుకొని పైకి వచ్చేసరికి మన సగం ఎనర్జీ అయిపోతుంది. అయిపోతుంది ఆల్రెడీ. వీళ్ళు ఇప్పుడు ఇదేంటంటే, ఇప్పుడు గేమ్స్ ఉంటాయి కదా, కొన్ని గేమ్స్ ఆక్యుపై యువర్ ఏరియా ఉమ్, అన్నట్టు, అది అలాంటి గేమే ఇది. అవును. సో ఆల్రెడీ ఉమ్, ఆయన ఏరియాని ఆక్యుపై చేసేసాడు డిమన్ పవన్. ఇప్పుడు ఏంటి, ఉమ్, ఆయన్ని తప్పించడానికి ట్రై చేయాలి. ఆల్రెడీ ఈయన టైర్ వచ్చి పూల్లో ఇసిరేసాడు. ఇసిరేసిన తర్వాత ఉమ్, ఇప్పుడు అది తెచ్చుకున్నా గానీ ఇమాన్యుల్ ఆపితే సరిపోద్ది కదా. అవును. ఆయన ఆల్రెడీ అక్కడ టైర్ పెట్టి కూర్చున్నాడు, ఎదురుకొచ్చాడు. ఇంక ఇమాన్యుల్ ఆపితే సరిపోద్ది. టైర్ తో ఆయన ఉండవసరం లేదు. ఆ రూల్ కూడా లేదు, టైర్ తోనే మీరు ఉండాలన్న రూల్ కూడా లేదు. టైర్ ఉంటే అవును. చాలు. సో ఇమాన్యుల్ అవును. ఆపాడు. ఇమాన్యుల్ ఆబ్వియస్లీ ఒకసారి పడేసిన మనిషి ఇంక వెళ్ళలేడు కదా, ఎంత ట్రై చేసినా వెళ్ళలేడు ఆబ్వియస్ గా. వెళ్ళలేడు. ఇంకా లాస్ట్ మళ్ళీ కి ఆయన మీద బదులు మీద నాకు కూర్చొని ఉన్నా. నేనేమనుకున్నా ఐ అంటే ఇంకా ఐ రియల్లీ అప్రిషియేట్ పవన్. అంటే బాగా ఆడాడు, బాగా చేశాడు ఉమ్, కానీ, బట్ ఈ గేమ్ లో అయితే నాకు కొంచెం అంటే బయాస్డ్ గా అనిపించింది. ఓకే, ఆయన గెలిపించడానికే గేమ్ పెట్టారా, లేకపోతే తీసుకున్న అడ్వాంటేజ్ కెప్టెన్స్ కి జస్టిఫై చేయడానికి తీసుకున్నట్టుగా ఆయనకు అడ్వాంటేజ్ సంబంధించిన టాస్క్ మళ్ళీ పెట్టాను. మళ్ళీ పెట్టారు. ఇంకా అబ్వియస్ గా వన్ సైడ్ అయిపోయింది కదా, వేరే గేమ్. ఓకే, వేరే ఫస్ట్ ఇలాంటి ఉమ్, గేమ్ పెట్టుంటే, ఆ పెయింట్ ఉమ్, టాస్క్ అయినా కానీ ఈ టాస్క్ కానీ, ఫస్ట్ ఈ గేమ్ పెట్టి పవన్ గెలుచుంటే అది ఒక అంటే ఓకే, హీఈస్ వెరీ స్ట్రాంగ్. లాస్ట్ సీజన్స్ లో గట్ట మనం చూసుకుంటే అర్జున్ ఉమ్, ఆడినప్పుడు ప్రతిసారి మనం ఏమనుకునే వాళ్ళం, అర్జునే గెలిచేవాడు. ఉమ్, నిఖిల్ ఆడినప్పుడు కూడా నిఖిలే మాక్సిమం గెలిచేవాడు. బట్ స్టిల్ ఏంటంటే, ఆ గేమ్స్ లో మనం వాళ్ళని అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు అవును. స్ట్రాంగ్ అయినా కానీ అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఈ పర్టికులర్ ఉమ్, గేమ్ లో ఏంటంటే, నాకెందుకో కొంచెం ఇది ఇమాన్యుయల్ ని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. అతని అది ఎఫర్ట్స్ అలాగనే ఎందుకనేది ఉన్నాయి కదా.
ఆయన ఎఫర్ట్స్ అలా ఉన్నాయి. బట్ హి కాంట్ విన్. ఎంత ట్రై చేసినా గానీ విన్ అయ్యే గేమ్ కాదు. చాలా కష్టం. అంత ఫిజికల్ స్ట్రెంత్ తీసుకొచ్చుకొని అక్కడ ఆడడం అనేది ఇంపాసిబుల్. ఆల్రెడీ పాపం అలసిపోయాడు. అందులో టైర్ ఏమో పూల్లో పడేశారు. ఇంకా తర్వాత ఆయన కూడా టైర్ పుల్ చేసుకొని పూల్లో పడేద్దామని ట్రై చేశాడు కానీ బట్ స్ట్రెంత్ సరిపోలే తనకి. శక్తి సరిపోలే. అదే సరిపోలేదు. ఎందుకంటే అప్పటికే బాగా అలసిపోయిండు. అప్పటికి వాళ్ళిద్దరు చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది ఇమ్మానియల్ అయితే ఖచ్చితంగా అది. ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు ఆ టైర్ ని ఎలాగోలాగా సర్కిల్ నుంచి బయట పెడితే, అంటే ఎలాగో ఈ టైర్ తెచ్చుకొని మళ్ళీ పోరాడలేడు. యాక్చువల్ గా ఎమాన్యుయల్ థాట్ ప్రాసెస్ నాకు కరెక్ట్ గా అనిపించింది. ఎలాగోలా ట్రై చేసి ఆ సర్కిల్ నుంచి ఆ టైర్ బయట తీసుకొచ్చాడు అనుకోండి, బయట తీసుకొస్తే అప్పుడు సంచాలక్ డిసైడ్ అవ్వాలి కదా ఇద్దరిలో ఒకరిని, లేదంటే ఇద్దరిని డిస్క్వాలిఫై అవును చేయాలి. నేను అలా ట్రై బజర్ మోగే చేశాడు. టైంకి ఇద్దరు లేకపోతే బజర్ అప్పుడు మోగే డిసైడ్ చేయాలి టైంకి ఎలాగ టైర్ బయట తీసుకొస్తాడు అనుకుంటే నాగార్జున గారు చెప్పిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా తప్పలేదు ఆయనకి కదా, లేకపోతే వెళ్ళేవాడు కాదు. ఆ టైర్ పోతే పోయింది, ఆ టైర్ ఎలాగో తెచ్చుకోలేను, ఆ, మనం మంచిగా ఈ టైర్ ని ఎలాగోలాగా బెజర్ మోగే టైంకి బయట పెట్టగలిగితే ఇద్దరం డిస్క్వాలిఫై అవుతాము, అప్పుడు మళ్ళీ ఛాన్స్ వస్తుంది అన్నట్టు ఆడాడు. అది కూడా ఆడనే వాళ్ళ. ఈవిడేమో వెళ్ళి తెచ్చుకో అని ఈవిడికి బుర్రలేదు. బేసిక్ గా ఏదో సహాయం చేస్తానన్నట్టు చెప్తుంది కానీ వెళ్ళి తెచ్చుకున్నప్పటికీ అబ్జర్వ్ చేసినావా అన్న? డిమాండ్ పవన్ సేఫ్ అన్న వెంటనే రీతి వెళ్ళి హగ్ చేసుకుని ట్రై చేసి లేస్తుంది, బట్ వెంటనే ఆగిపోతుంది. అంత డీటెయిల్ గా అబ్జర్వ్ చేయలేదు. ఇంకా నేను అబ్జర్వ్ చచ్చిపోయిన చేసిన. తర్వాత ఇంకా పాముని ఇంకేం చెప్తున్నా గానీ అంతే అంటావా? అంతే. ఇంకా అంత నీకు మనీష్ ఎలా అనిపించింది అన్న ఎలిమినేషన్ అయినప్పుడు? మనీష్ది అదే స్వయంకృత అపరాధం అంటారు కదా, సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఎలాగంటే ఇప్పుడు ఓకే, అన్ని తెలివితేటలు ఉన్నా గానీ ఓవర్ థింకింగ్ జనాలకి నచ్చదు. ఫస్ట్ థింగ్. అవును. టూ మచ్ స్మార్ట్ పీపుల్ కూడా మనుషులకు నచ్చరు. మనుషులకి ఎలాంటి వాళ్ళు నచ్చుతారంటే మనం వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళకి మనం సహాయం చేయాలి. అలాంటి వాళ్ళకి మనం ఓట్లేస్తాం. అదొకటి అనిపించింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ గనక ఆయన యాక్చువల్లీ ఎప్పుడైతే టెనెంట్స్ మీద, హౌస్ మేట్స్, ఓనర్స్ మీద ఎప్పుడైతే రివోల్ట్ చేశాడో, యాక్చువల్లీ అప్పుడే నామినేషన్ చేస్తుంటే వాజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. అప్పుడు గనక శ్రీజాని గాని అట్లీస్ట్ శ్రీజాని ప్రియని ఒక్కల్ని నామినేట్ చేసి ఈ రీజన్స్ చెప్పుకుంటే గనక ఖచ్చితంగా సేవ్ అయిపోయేవాడు. ఫ్లోరా గారు వెళ్ళిపోయేవాళ్ళు, ఆయన ఉండేవాడు. అక్కడ నెగిటివిటీ వచ్చింది, ఇంకా అది క్యారెన్ అయిపోయింది ఇంకా. ఎందుకంటే నీకు అనిపించిన స్ట్రాంగ్ గా నువ్వే నిలబడకుండా వేరే వాళ్ళని నామినేట్ చేయడం అన్న కానీ ఆయనకు మైనస్ అయిపోయింది. ఒకవేళ నిజంగానే కనుక నామినేట్ చేసి ఉంటే మినిమం 2-3 వీక్స్ ఆ ఫీవర్ అలాగే, అంటే ఆ ఇంపాక్ట్ అలానే ఉండేది. మినిమం 2-3 వీక్స్. ఈ వీక్ ఉన్న అంటే ఈ వీక్ ఉన్న ట్రెండ్ కి ట్రెండ్ ఏంటి? కంప్లీట్ గా నెగిటివ్ ట్రెండ్ ఫర్ ఓనర్స్, కంప్లీట్ గా పాజిటివ్ ట్రెండ్ ఫర్ టెనెంట్స్. ఇది కరెక్ట్ చెప్పాడు బ్రో, లైట్ బ్రో. మనీష్ తప్పులే తెలుసుకునే లోపు ఎలిమినేషన్ అయ్యాడు. ఇట్స్ టూ లేట్. అదే వెళ్ళిపోయే టైంకి బర్నీ గారి గురించి మంచిగా మాట్లాడు, వెళ్ళిపోయే టైంకి సంజన గారి గురించి మంచిగా మాట్లాడు. నేను అదే షాక్ అని. ఇదే ఏదో నువ్వు హౌస్ లో ఇంతే క్లారిటీతో ఉండి అట్లీస్ట్ ఆ శ్రీధర్ నువ్వు వెళ్ళాక బాటం లో పెట్టావు. అదేదో ఒకసారి నువ్వు నామినేషన్ చేసి ఎప్పుడు ఉంటే ఈ రోజు ఆయన హౌస్ లో ఉండేవాడు 100%. ఉండేవాడు. ఇద్దరులో ఒక్కరు నామినేట్ చేసినా ఇప్పుడు ఆయన బాధ వెళ్ళి, ఆయన సైలెంట్ గా ఉన్నా బాగుండేది. ఆయన బాధ వెళ్ళి వీళ్ళందరూ చెప్పుకున్నాడు. వాళ్ళు అలాగే యాక్చువల్లీ హీ యూజ్డ్ వెరీ బ్యాడ్ వర్డ్స్, దే ఆర్ బంచ్ ఆఫ్ ఇడియట్స్ అట్లాగా. హౌస్ లో ఎవరో వాళ్ళ అలాంటి పదాలు. అంత బాధపడ్డ మనిషి నామినేషన్స్ కి వచ్చే టైంకి వాళ్ళు నామినేట్ చేయలేదు అంటే ఆయనకి నచ్చలేదు. బట్ హీ టుక్ స్టెప్ బ్యాక్, భయపడ్డాడు. నాకు ఇప్పుడు ఈ బ్రదర్ కాల్ చేశారు కదా కింగ్స్ ఫర్ ఎవర్, ముందే మాట్లాడుతున్నారు బ్రో కామెంట్స్ డోంట్ నామినేట్ ఈచ్ అదర్ అని. గొడవ ఉంటది, నామినేషన్ ఉండదు అని. అయితే నాకు ఇది ఎక్కడ కన్ఫర్మ్ అయిందంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు శ్రీజాది బాటంలో పెట్టి నాకు తను ముందే తెలుసు కానీ హౌస్ లోకి వచ్చినాక షీ విల్ చేంజ్ అని చెప్పి అన్నాడు. సో నాకు అక్కడ అర్థమైంది వీళ్ళు బ్యాక్ ఎండ్ లో పర్ఫెక్ట్ గా మాట్లాడుకొని వచ్చారు అని. అవును, వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళే కాదు, ఎంత ఇప్పుడు
ఎంతమంది బ్రో? ఉమ్, వాళ్ళకి మనకే ముందే తెలుసు కనీసం 6 వెళ్తారని. అవును. మనకు ముందే తెలుసు వాళ్ళు ఎంత అనుకున్నా గానీ, 3, 5 ఎంత అనుకున్నా గానీ, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది 6 వెళ్తారు. యాక్చువల్‌గా ఉమ్, 9 వెళ్తారు 15లో అనుకున్నాం ఫస్ట్. ఉమ్, సో ఆ, వాళ్ళందరూ ఖచ్చితంగా మాట్లాడుకునే వచ్చుంటారు. బేసిక్‌గా వీళ్ళు మాట్లాడుకునే మనుషులే. ప్రియా బై లక్ వచ్చింది అనుకుంటాను కానీ యాక్చువల్లీ శ్రీజ, ఉమ్. హరీష్ గారు, మనీష్ గారు అండ్ ఇంకొకరు ఎవరున్నారు? హరీష్, శ్రీజ, మనీష్, మాస్క్ అదే పవన్ హరీష్ కళ్యాణ్, మాస్క్, డీమన్ పవన్, ధీమన్ పవన్. ఉమ్, డీమన్ పవన్, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ అండ్ ఉమ్, ప్రియాని తీసేస్తే నాకు తెలిసి వీళ్ళైతే ఖచ్చితంగా మాట్లాడుకుని ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఆ, ఆల్రెడీ ప్రూవ్డ్ అంటే ఉమ్, దే నో దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గో. ఉమ్, మనీష్ అండ్ హరీష్ అండ్ శ్రీజ ఆ, మాట్లాడుకునే ఉండుంటారు. అది దెబ్బ కొట్టింది అనుకుంటున్నా. ముందు మాట్లాడుకొని వస్తే వర్కౌట్ అవ్వదు బ్రో. అసలు బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు ముందు మాట్లాడుకొని వచ్చి నెగిటివ్ అయ్యారు తప్ప ఎవరు పాజిటివ్ అవ్వలేదు. గేమ్ కంప్లీట్ చేయలేకపోయారు. అదే ఎందుకంటే కదా. అది లాగేస్తది. ఇప్పుడు జెన్యున్ గా ఉండలేరు. వాళ్ళు ఒక ఒపీనియన్ స్ట్రాంగ్ గా చెప్పలేరు. నేను పర్సనల్ గా కూడా చాలా అనుభవించాను ఇట్లాంటివి. వెన్ ఉమ్, వెన్ యూ హ్యావ్ యునో పర్సనల్ అటాచ్మెంట్ విత్ సమ్‌వన్, అది దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఉమ్, ఏమన్నా తప్పు అనిపించినా కానీ చెప్పలేవు. నాకు అవునవును. తెలిసి అదే జరిగింది. ఎస్పెషల్లీ ఆయన కూడా కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, నేను కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఉమ్, ఉమ్, ఐ కెన్ సీ. నాకు అర్థమైంది అంతవరకు. ఆయన అంత బాధపడ్డాడు. అసలు ఆయన మాటలన్నీ కూడా మాట్లాడనివ్వట్లేదు. అంత ఉమ్, బాధపడి కూడా అప్పుడే నామినేషన్ ఛాన్స్ వచ్చింది. ఆయన నామినేట్ చేయలేదు. అది కంప్లీట్ గా బ్యాడ్ థింగ్ అది. అట్లీస్ట్ అప్పుడైనా కొంచెం బయటకు వచ్చేసి ఓకే అట్లీస్ట్ ఇద్దరిని వద్దు ఒక్కళ్ళని నామినేట్ చేస్తున్నా గానీ ఉమ్. బాగుండేది. అదే నేను ఏమన్నా, ఆయన ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రాటజీలు, ఎక్కువ మంది, ఆ ఎక్కువ అవతల వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన బిగ్గెస్ట్ మైనస్ అయినాయి. ఆయన లేట్ గా రియలైజ్ అయ్యిండు. ఆ రియలైజ్ అయ్యే లోపున అనిపించింది నాకు ఇక్కడ ఓవరాల్ గా డిసప్పాయింట్ ఏంటంటే, ఉమ్. ప్రియా శెట్టి అండ్ మనీష్ వీళ్ళిద్దరిని అది లిస్ట్ లో పెట్టి తీసుకపోతే అయిపో అనిపించింది నాకు. ఫ్లోరస్ ఎన్ని ప్లేస్ లో ప్రియా శెట్టి ఉంటే అదే కొంచెం. ఫ్లోరా గారు ఇది మరీ ఇది కదండి, అస్సలు లేరు కదా గేమ్ లో. ఇప్పుడు లేదు కానీ. నేను ఒక మాట అడుగుతాను బ్రో, నువ్వు చెప్పు. ఇఫ్ ఆవిడ పేరేంటి, మ్మ్, ఆవిడ పేరు మర్చిపోయినేంటి, ఇంకొకళ్ళు ఉన్నారు కదా ఫ్లోరాతో గొడవైంది, మన మా సంజన. సంజన గారు. సంజన గారు ఉమ్, లేకపోతే అసలు ఫ్లోరా గారికి స్క్రీన్ స్పేస్ ఉందా? లేదు. అప్పుడు ఆ గొడవ అవ్వకపోతే అసలు స్క్రీన్ స్పేసే లేదు. ఇప్పుడు ఆ గొడవ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు. కలిసిపోయిన అవును. తర్వాత ఆవిడ వల్లే స్క్రీన్ స్పేస్ వస్తుంది ఈవిడికి. అవును. ఈవిడికి ఓన్ గా అసలు ఈవిడ ఏం చేస్తుంది, అసలు హౌస్ లో ఉందా లేదో కూడా తెలియట్లే. జస్ట్ వీళ్ళందరూ నామినేట్ చేసినప్పుడు ఆ నామినేషన్ డే కొంచెం స్క్రీన్ స్పేస్ ఉంది. అంటే స్క్రీన్ స్పేస్ అంటే ఓకే వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు ఒక సింపతి, అంతే. అంతేగాని వీళ్ళు నామినేట్ చేసినప్పుడు కూడా ఆవిడ ఏమీ ప్రాపర్ గా డిఫెండ్ చేసుకోలేదు కదా. అందుకే ఎవ్రీథింగ్ ఫ్లోరా గారు ఒక మాట అంటే గుర్తుకుందా మీకు? ఏమంటాడంటే, ఆ ఫ్లోరా గారు, సంజన గారు, నేను అనవసరంగా ఒకరిని జాకిలు పెట్టి లేపాను, ఆల్రెడీ ఒక వీక్ లేపాను అని చెప్పి ఎవరు ఫ్లోరా గారి గురించి. ఎందుకంటే ఆమెనే ఈమె కండిషన్ ఇచ్చింది, ఇంకెవరు ఇవ్వలేదు. అవును. ఆవిడతో గొడవ అందుకే. కూడా పడడం వేస్ట్. ఇంకా ఆవిడ గొడవ పడి ఫుటేజ్ చూడడం వేస్ట్. నాకు తెలిసి ఫ్లోరా గారే వెళ్ళిపోవాలి. సో ఇంకా ఫైనలీ ఓవరాల్ గా వీళ్ళైతే. చూసుకుంటే సండే ఎపిసోడ్ అయితే బోరింగే. అంటే ఆ పాటలు అవి మరి ఇన్ని ఫీడ్బ్యాక్లు తీసుకుంటున్నారు నాగార్జున గారు. మెయిన్ ఏంటంటే నాగార్జున గారు టైం దొరకదు వీళ్ళకి నాకు తెలిసి. సో సాటర్డే ఎపిసోడే అంత మాట్లాడారంటే నాకు తెలిసి అంత టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు అంత మాట్లాడారు అంటే కనీసం ఆయన చూడాలి కదా 2, 3 ఎపిసోడ్లు, లేకపోతే మెయిన్ అట్లీస్ట్ వాళ్ళు వేసిన సీన్లు ఒక గంట అన్నా చూసుంటే గానీ అంత సాటర్డే ఎపిసోడ్ అంత మాట్లాడి ఉండకపోవచ్చు. మెయిన్ అది మన తెలుగు బిగ్ బాస్ కి అయితే నాగార్జున గారు ఒక ఇదేనండి బ్యాక్. అంతేనా? అంతే, అండ్ ఇది ఇంకా ఇంకోటి ఇది సురేంద్ర బ్రో, తిరగదు.
సురేంద్ర బ్రో వేరే వాళ్ళు ఒకటి వేరే ఏ సారీ ఇది చెప్పేస్తాను. ఆ, వేరే ఏ లాంగ్వేజ్ అన్న చూడండి, ఏ లాంగ్వేజ్ అన్న ఉమ్, చూడండి, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉమ్, కొత్తగా వచ్చిన విజయ్ సేతుపతి గారు కూడా దే ఉమ్, ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. ఆ ఉమ్, వీకెండ్ ఎపిసోడ్స్ కోసమే చూస్తున్నారు జనాలు, ఏ లాంగ్వేజ్ లోనైనా కానీ. మనదే దరిద్రం. ఓకే. ఇది ఎప్పుడు మారుద్ది అంటే అర్థం కావట్లేదు. ఈ ఈ ఒక ఎపిసోడ్ ఏదో సాటర్డే ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్ ఏదో మంచిగా మాట్లాడారు, ఇంకా పండగలు చేసుకుంటున్నారు. అదే ఎవ్రీ వీక్ మాట్లాడితే, ఎవ్రీ సాటర్డే సండే కనుక అలా మాట్లాడితే ఎంత బాగుంటది. చాలు జనాలకి అదే అదే. వీకెండ్ నగర్ వచ్చి సరిగ్గా మనం మాట్లాడిన మనకు కావాల్సిన మాటలు మాట్లాడితే చాలు. అది కూడా ఉమ్. చేయట్లేదు మరి ఏంటో. ఇప్పుడు ఆ సురేంద్ర బ్రో మీకు తెలిసినంత వరకు ఈ సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ వదిలేయండి, ఈ సెకండ్ వీక్ మొత్తంలో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది? ఎవరిది హీరో, ఎవరి జీరో? మీ మీ ఒపీనియన్ ప్రకారం ఓన్లీ సెకండ్ వీక్ పర్ఫార్మెన్స్ మాత్రమే. ఓన్లీ ఈ వీక్ తీసుకుంటే నాకు ఇమాన్యుయల్ బాగా నచ్చారు. ఉమ్, ఆ, బాగా అంటే అన్ని విషయాల్లో తను ఉమ్, ఎఫర్ట్స్ పెడుతున్నాడు బ్రో. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే, ఇక ఉమ్, ఎఫర్ట్స్ పని చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం దొరికినప్పుడు కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గేమ్స్ వచ్చినప్పుడు తన వల్ల అయినంత వరకు ఈజ్ ట్రైంగ్ పుషింగ్. సో హీరో అంటే ఆయన. నెక్స్ట్ ఉమ్, బర్నీ గారు నాగార్జున గారు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ బై అడిగితే ఆ ఒక్క విషయం తప్ప, అంటే హీఈస్ నాట్ స్టాండింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆ ఒక్క విషయం తప్ప, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ వీక్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా అనిపించింది. ఇంక మూడో విషయం సంజన గారు ఇంకా ఇన్ని బిగ్ బాస్లు చూశాను కానీ నేనే డిసైడ్ అవ్వలేకపోతున్నాను, నేను ఆవిడ్ని ఇష్టపడాలా ఇష్టపడకూడదా అని. ఆవిడని ఇష్టపడకుండా ఉండలేమేమో నాకు తెలిసి. ఇంకా ఆవిడ ఇంకా ఎంత చేయాలో అంత చేసేసారు. ఇంకా ఎంత చేసినా గానీ ఆవిడ మీద కోపం రాదేమో మనకి. అంతే. ఆ రేంజ్ వసంత ఆ గారు రేంజ్ ఉన్నారండి? హలో మేడం వసంత గారు. ఆహా! వింటున్నారు. మ్యూట్‌లో ఉన్నా కదా! ఓకే, ఆ! మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. ఎలా అనిపించింది ఎపిసోడ్ మాట్లాడండి. అండ్ ధీమన్ పవన్ కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా మాట్లాడండి. ఎపిసోడ్‌లో అయితే నాకు లాస్ట్‌లోనే నచ్చింది ఫ్లోరా గారి రియాక్షన్. ఇంకా కామనర్స్ రియాక్షన్, తను ఎలిమినేట్ అవ్వలేదు అని. మనీష్ ఎలిమినేట్ అయ్యారు కదా! దాంట్లో ఇంకా కెప్టెన్సీ మీ టాస్క్ వాయిస్ అంటే ధీమన్ పవన్ వినబడట్లేదండి. గెలిచాడు. బాగా ఒక్క స్లోగా నిమిషం. వస్తుంది నాకు. ఈ మైక్ ప్రాబ్లమ్ అనుకుంటా. ఒక్క నిమిషం. సో టాప్ 3 చెప్పాను కదా, ఇంకా బాటమ్ 3 అంటే హ్మ్. ఆబ్వియస్ గా ఓకే, మీరు మాట్లాడతారా? లేదు మీరు కంటిన్యూ చేయండి. బాటమ్ 3 వింటాను. అంటే ఆబ్వియస్ గా ఇంకా సంజన గారు టాప్ 3 లో పెట్టాం కాబట్టి, ఆ ఆవిడికి మిర్రర్ వర్షన్ అయిన ఒక ఆవిడ ఉంది, శ్రీజ గారు. అండ్ ఆ! ప్రియా గారు. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరిని ఇంకా ఒకళ్ళు పెడితే ఒకళ్ళు పెట్టకుండా ఉండలేం. వాళ్ళిద్దరు అయితే బాటమ్ 3 అనిపిస్తుంది. ఇంకొకరు ఫ్లోరా గారండి. సో హ్మ్. టాప్ 3 బాటమ్ 3, మిగిలిన వాళ్ళందరూ మిడిల్లో ఉన్నారు. ఉమ్. ఒక్కసారి బ్రో లైక్ చేయండి. చూసే వాళ్ళందరూ 50 మెంబర్స్ చూస్తున్నారు. లైక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వసంత గారు, మీ టాప్ అంటే మీ వరకు ఈ సెకండ్ వీక్ లో ఎవరండి బెస్ట్ పర్ఫార్మర్ అండ్ వరస్ట్ పర్ఫార్మర్? ఎవరు హీరో, ఎవరు జీరో మీ వరకు? ఓన్లీ సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ కన్సిడర్ చేయకండి. అంటే ఎవరు టాప్ 3 వెళ్తారని చెప్తున్నారా? టాప్ 3 కంటెస్టెంట్స్. అట్లేం లేదు. మీ వరకు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్? అది మీకు అదా ఎంతమంది అనిపిస్తే అంతమందిని చెప్పండి. ఓకే. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరు నాకు కనెక్ట్ అవ్వలేదు. అంటే న్యూట్రల్ ఉమ్, బేస్‌లో వెళ్తున్నా. అంటే అంటే అందరూ దాంట్లో చూసుకుంటే అందరూ నో వన్ ఈస్ పర్ఫెక్ట్ కదా! సో, దాంట్లోకి ఆ, నేను యాక్సెప్ట్ చేయాలి దట్ ఇంపర్ఫెక్షన్ కూడా. కానీ అలాంటి వాళ్ళు నాకు ఇంకా దొరకలేదు. సో, నేను స్పెసిఫిక్ ఉమ్, పర్సన్‌ని తీసుకోలేను. సో, అందరూ ఇప్పుడు న్యూట్రల్‌లోనే ఉన్నారు. నేను ఇప్పుడు ఎవరికీ జడ్జ్ ఉమ్, చేయలేను. ఎందుకంటే
ఇప్పుడే జస్ట్ నౌ ఓనర్స్ నుంచి టెనెంట్స్ అయ్యారు, టెనెంట్స్ నుంచి ఓనర్స్ అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళది ఎలా ఉంటుంది అని చూడాలని ఉంది. తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అప్పుడు నేను జడ్జ్ చేసి చెప్తా ఈ పర్టికులర్ కంటెస్టెంట్ ఫిక్స్ అని. అట్లా కాదండి, ఇప్పుడు మీరు ఒక పేరు ఓవరాల్ గా ఉంది, ఇప్పుడు ఇప్పుడు ఒక పేరు అట్లా అనట్లేదు ఉంది. మేడం. మేడం నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి. సెకండ్ వీక్ మొత్తం చూసారు. ఆ సెకండ్ వీక్ లో అవును. మీకు ఎవరి ఫేవరెట్ అని అడగట్లేదు. ఆ సెకండ్ వీక్ లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అంతే. మీకు నచ్చింది కూడా బాగుంది అని అనట్లేదు, ఎవరి చెప్తాను. పర్ఫార్మెన్స్ అంతే అక్కడికి. ఓకే ఓకే. ఇప్పుడుకి చెప్పాలి అంటే నాకు ఇమాన్యుయల్ ఇంకా తనుజ. తనుజ ఎందుకంటే తనకు అవసరం లేదు మార్క్స్ మ్యాన్కి వెళ్ళి చెప్పాలి అని, కానీ తను వెళ్ళి తనని చాలా మంచిగా అర్థం చేయించింది. అదొక ఒక్క దానివల్ల నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. బికాస్ ఎవరికి అనిపించదు కదా తనకి తను కూడా అగెన్స్ట్ అని. ఒక పర్సన్ ఇంట్లో ఉండి ఒక అగెన్స్ట్ అంటే ఇంకొక అదర్ కంటెస్టెంట్స్ తను ఫైట్ చేయాలి, బట్ తను అవన్నీ వదిలేసి తన ఈగో అన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టేసి తనకి రిక్వెస్ట్ చేసింది కాబట్టి నాకు ఆ పాయింట్ నచ్చింది. కానీ తన మీద మళ్ళీ ప్రాబ్లం ఏమైందంటే మొన్న టాస్క్ లో హెల్ప్ సపోర్ట్ వద్దనుంది, కానీ మధ్యన రీతు అటాక్ చేసిన టైంలో నాకు సపోర్ట్ కావాలి అని చెప్పింది. సో నాకు అక్కడ స్లిప్ అయింది అనిపించింది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లో ఏదైతే ఉందో ఈ టాస్క్ ముందు నాకు తనుజ అనిపించింది మంచిగా. ఇంక ఇమాన్యుయల్ బ్రో, అతను ముందు ఏవైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో నాకు నచ్చింది. అంటే టీమ్ ఎలా మెయింటైన్ చేయాలనేది అతని క్వాలిటీస్ ఉన్నాయి. అంటే గైడెన్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వడానికి. కానీ మళ్ళీ అతను ఏం చేశాడంటే అక్కడ సాక్రిఫైస్ చేశాడు. దానివల్ల మళ్ళీ నాది ఏదైతే ఒక మెట్టు ఎక్కే టైంలోకి మళ్ళీ కింద పడేస్తున్నారు వాళ్ళు. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ నుంచి వెళ్ళే టైంలో మళ్ళీ కిందకు వచ్చారు. కాబట్టి నేను చెప్పలేదు, వాళ్ళిద్దరు పేర్లు మాత్రం నా మైండ్ లో ఉన్నాయి, ఈ ఇద్దరు. ఓకే హా, ఈ ఇద్దరు. ఓకే. ఇంకా మిగతా ఇద్దరు ఏవైతే తెలుసు ట్విన్ సిస్టర్స్ ప్రేతాత్మలు, అది నాకు వద్దు. వాళ్ళు ఎప్పుడు పార్ట్ 3లోనే ఉంటారు. బికాస్ నేను అలాగే జడ్జ్ చేయలేను, వాళ్ళు అతిమించి ఉన్నారు. నేను అనుకున్నా నిన్న డోస్ వల్ల అట్లీస్ట్ కొంచెం మారుతారని, కానీ వాళ్ళు ఇంకా పెరుగుతున్నారే కానీ వాళ్ళు తగ్గడం లేదు. అండ్ మీకు ఈ కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదండి, ఆ కెప్టెన్సీ టాస్క్ ఇన్జస్టిస్, ఆ టాస్క్ కరెక్టేనా లేకపోతే రాంగా? చూడండి, ఫేర్ గా చెప్పాలంటే అక్కడ నలుగురు ఆడారు. నలుగురు దాంట్లో ఫస్ట్ భరణియే మనీష్ దాంట్లో వెళ్ళారు, అంటే తీయడానికి ఫైట్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. భరణి అవుట్ అయిపోయారు, మనీష్ అవుట్ అయిపోయారు. తర్వాత ఇమాన్యుయల్ ఇంకా పవన్ది ఆబ్వియస్ గా ఇతని ఫిజిక్ బాగుంది కాబట్టి గెలిచారు. ఆ విధంగా నేను చూస్తాను తప్ప మరి కావాలని ఇతని కోసమే క్యాప్టెన్సీ చేయించారు, ఇతనే గెలాలని చేయించారు అంటే మాత్రం నేను చెప్పలేను. వాళ్ళ టీం ప్రకారం చూసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం డిమాండ్ పాయింట్ గెలిచాడు అంతే. వీళ్ళ మరి కోసమే దానికి చేపించారని కాదండి వసంత్ గారు, అవును చెప్పండి వీళ్ళ కోసమే మేడం చేపించారంటలా ఆబ్వియస్ గా. సురేంద్ర కొంచెం మేడం, మీ దగ్గర కొంచెం సౌండ్ వస్తుంది, అది ఫ్యానా సమయం గాలి సౌండ్ ఏదో వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఓకే ఎందుకంటే ఓకే ఆడియన్స్ కి ఓకే అది నేను క్లారిటీ మ్యూట్ లో వినిపించాలి పెడతా. కదా. ఓకే నేను మ్యూట్ లో మాట్లాడండి పెడతా, సురేంద్ర. ఒక్క నిమిషం. చెప్పండి చెప్పండి. ఆ గేమ్ ఎట్లా డిజైన్ చేసింది కరెక్ట్ గానే డిజైన్ చేశారు. ఓకే, అప్పటికప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా పెట్టాలి కాబట్టి ఒక గేమ్ పెట్టారు. అందులో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే ఆబ్వియస్ గా డిమాండ్ పవన్ కి అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంది ఆ గేమ్ లో అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఉన్న నలుగురిలో కొంచెం ఆయనే స్ట్రాంగ్ కాబట్టి ఆయనకు పోటీ ఇవ్వగలే భరణిని ఎవరైతే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఆ, ఈ పేరండి మనీష్ ఎప్పుడైతే భరణి వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో అప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. సేమ్ పెయింటింగ్ టాస్క్ లో జరిగిన ఇది రిపీట్ అయింది అంటున్నా నేను, ఈజీ అయిపోయింది అనట్లా. ఎగ్జాక్ట్లీ. సో అంటే భరణి పర్ఫెక్ట్. ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేశారో అది డిమాండ్ పవన్ మీద ఫస్ట్ చేయాల్సింది, కానీ అతను మనీష్ పై వెళ్ళారు కదా, సో ఇంకా ఇదైపోయింది. అయినా మనీష్ కూడా గుడ్ ఫైట్ ఇచ్చారండి, కానీ అలా నలుగురు కాదు బట్ ఆడేలాగుంటే అతను బాగుండేది చేయలేదని. గేమ్. ఇప్పుడు అవును. ఫస్ట్ రౌండ్ వచ్చి ఇద్దరు ఆడితే సరిపోయింది, వీళ్ళిద్దరూ ఇంకా సైలెంట్ అయిపోయారు కదా, వీళ్ళిద్దరూ ఎవరి టైర్ వాళ్ళకి అవునవును. పట్టుకుంటే సరిపోయింది. అలా కాకుండా నలుగురు ఆడేలాగుంటే కొంచెం
ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అండ్ ఎవరు సత్తా ఏంటని తెలుసు. ఒక్క నిమిషం సురేంద్ర అన్న, నాట్ ప్రాపర్ వే కెప్టెన్ టాస్క్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ప్రోమో చూడండి ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఆ బ్యాచులర్ కుర్రాడు బ్రో, మీకు తెలిసి ఏమైనా పాయింట్ ఉంటే అంటే ఏ పర్టికులర్ లో మీకు అది మిస్టేక్ ఉందని తెలిపి చెప్తే నేను కూడా చూస్తా. మళ్ళీ మీరైతే ఇప్పుడు మెన్షన్ చేయండి ఏ సిచ్యువేషన్ లో మిస్టేక్స్ ఉందన్నది. కంటిన్యూ చేయండి సురేంద్ర అన్న. ప్రోమో ఎందుకు, గేమ్ చూసాం కదా ఇంకా. అదే ఎందుకంటే ప్రోమో అంటే ఎందుకంటే టీజర్ కంటే గేమ్ ఇంపార్టెంట్ కదా, గేమ్ గేమ్ మొత్తం చూసాము. చూపించారుగా మనకి, ఇంకా ప్రోమోలో చూపించేది డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రెంత్ ఓవరాల్ గా ఒక్కటే అనిపించింది డింగం అది. పవన్ కి ప్లస్ కాదు బ్రో, మనీష్ చూస్తున్నావు కదా బర్నీ కూడా డిఫెండ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ మై పాయింట్. అంటే మనీష్ కూడా చాలా బాగా ఫైట్ ఇచ్చాడు ఆ గేమ్ లో. అంటే మనం ఎవరికి ఇది చెయ్యలేం, చాలా బాగా ఇచ్చాడు. ఇంకొక స్ట్రాటజీ యూజ్ చేశాడు, టైర్ వచ్చేసి లేదు స్విమ్మింగ్ లేదు, పూల్ లో వేసాడు. ఇది నేను ఒప్పుకోను. ఎందుకంటే భరణితో చెప్పండి. హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అయి ఉండి ఒకవేళ మనీష్ గెలిచి ఉంటే అలా డిఫెండ్ చేసాడు. కాదండి, లేదు లేదు, హ్యాండ్ టు ఇక్కడ హ్యాండ్ అని ప్రాబ్లం ఎక్కడ కాదు, వచ్చింది. స్పెసిఫిక్ లేదా లేదు డిజైన్ ఎలా జరిగిందో గేమ్ లో దాని ప్రకారంగా మనం జడ్జ్ చేసి చెప్పాలి, కానీ హ్యాండ్ టు హ్యాండ్ జరిగితే అతను గెలుస్తారని కాదు కదా. భరణి కంటే మనీష్ వచ్చి భరణిని ట్యాకిల్ చేశాడని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి గేమ్ ఫార్మేట్ అర్థమయ్యే లోపే భరణి టైర్ వచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. పడిపోలేదండి, వేసాడు ఇతను. అదే వేసాడు మనీష్ కదా. ఎగ్జాక్ట్లీ మరి ఆ స్ట్రాటజీ కదా, అదే చెప్తున్నా. గుడ్ స్ట్రాటజీ యూజ్ కదా చేశాడు ఇప్పుడు అతను, బుర్ర యూజ్ చేశాడు. మరి బుర్ర దాంట్లో యూస్ మనం చేశాడు, అతనికి ఎగ్జాక్ట్లీ లేకపోతే బుర్ర యూస్ అంత చేశాడు. టైం సో స్పేస్ లో తన ఇప్పుడు టైర్ తను ఎనర్జీ వేస్ట్ అయింది కాపాడుకోలేకపోయాడు. కదా బర్నీ గారిది ఎనర్జీ ఎనర్జీ వేస్ట్ కూడా అయింది, వేస్ట్ అయింది. వెళ్ళాడు ఎగ్జాక్ట్లీ, వచ్చాడు, మళ్ళీ అంతా వచ్చాడు జరిగిందా. స్విమ్మింగ్ పూల్ లో మొత్తం జరిగింది, ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిందా. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత నాకు బర్నీ గారిది ఎందుకు నచ్చిందంటే అంత చేసినా కూడా అతను ఒక్కరు కాకుండా ఇతను కూడా బయట తెచ్చాడు అతను. సో ఇద్దరు అదే అంటే ఒక ఫైట్ ఇచ్చి అది మ్యాచ్ తీసుకొని మ్యాచ్ వచ్చాడు. అవ్వలేదని చెప్తున్నా నేను. అవును. ఇప్పుడు మ్యాచ్ కాలేదు. ఇప్పుడు నేను హ్యాండ్ టు హ్యాండ్ అన్నానంటే ఇప్పుడు మేబీ నా అవును వర్డింగ్ తప్పై ఉండొచ్చు, కానీ ఒకవేళ అవును ఈ డిసడ్వాంటేజ్ లేకుండా ఉండుంటే, ఒకవేళ నేను స్విమ్మింగ్ పూల్ లోకి ఎగ్జాక్ట్లీ. వెళ్ళి రావాల్సిన అవసరం లేకుండా ఉండుంటే, ఈ టైటిల్స్ గేమ్స్ కాకుండా వీళ్ళిద్దరు పోటాపోటీగా పడుంటే గనక ఖచ్చితంగా బర్నీ గారు గెలిచేవాళ్ళు. అవును అది నేను మరి అది చెప్తున్నా. అవ్వలేదు, పెయింటింగ్ గేమ్ లక్ లాంటిది. కూడా ఉంటది. అవును 99% మనకి లక్ ఉంటుంది. అదే హార్డ్ అంటే స్విమ్మింగ్ పూల్ 1% పెట్టకూడదండి. లక్ స్విమ్మింగ్ పూల్ లో ఉంటది. ఏగానే అవును ఏం చెప్పాలంటే డిస్క్వాలిఫై అనో లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఇస్ నాట్ ది పార్ట్ ఆఫ్ ద గేమ్ అనో పెట్టాలి. ఇప్పుడు అక్కడ అక్కడ రింగ్స్ గీసారు. నాగార్జున గారు కూడా వన్ చేస్తున్నాడు. సెకండ్ సురేంద్ర బ్రో, మేడం వన్ ఓకే సెకండ్. ఓకే లిల్లీ మేడం గారు, నేను మీకోసం డే టైమ్ లో కూడా లైవ్ పెట్టినా, కానీ మీరు అప్పుడు నాకు రాదండి కుదరదన్నారు. మళ్ళీ ఇప్పుడు లైవ్ పెడితేనేమో నైట్ టైం పెట్టారు అని అంటున్నారు. ఏంటండి, అప్పుడు పెట్టాను ఈవినింగ్, మీరు రాలేదు. ఉమ్. శివయ్య ఉన్నారా బ్రో? బ్రో మాట్లాడండి. మాట్లాడండి బ్రో, ఎలా అనిపించింది? చెప్పండి, క్యాప్టెన్సీ గురించి ఈ రోజు షో కొంచెం తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి. అదే టైం అంటే అదే టైం కొంచెం అనిపించింది మనకైతే చూస్తుంటే. బట్ టాస్క్ లో కొంచెం కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ బర్నీ గారు ఫస్ట్ పవన్ ని అటాక్ చేస్తే బాగుండేది. మళ్ళీ ఇటు రావడం వల్ల ఏంటంటే కొంచెం ఎనర్జీ వేస్ట్ అయిపోయినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అతను పూల్ లో దిగటం, బయటికి రావడం, అది నాకు అనిపించింది. అదే కనుక ఒకే షాట్ నట్టయితే అది కొంచెం ఉండేది బెనిఫిట్. బట్ అది ఫెయిల్ అయిపోయింది, ఇద్దరు అవుట్ అయ్యారు. బట్ విమానాలతో పోల్చుకుంటే పవన్ స్ట్రాంగ్, నో డౌట్. వీళ్ళు అప్పట్లాగా పెయింట్ గేమ్ లాగా ఇద్దరిద్దరు ఆడుంటే గనక వేరే ఉండేది, వేరేలా ఉండేది. వాళ్ళు ఏంటి ఎవరిదాలు సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు భరణి ఇమాన్యులు కలిసి వెళ్ళి ఇప్పుడు ఆడి అట్లాగా నలుగురు ఆడి ఉండాల్సింది ఫస్ట్ రౌండ్. ఇక్కడ ప్రాబ్లం చాలా ఏంటంటే ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తుంటే బాగుండేది కదా, ఎందుకంటే ఓనర్స్ ఇప్పుడు కదా బర్నీ ఆయన గారు సేఫ్ గా కూర్చున్నాడు కదా. పవన్ దగ్గర మాత్రం వెళ్తే మనిషి వచ్చేవాడు కాదు. కాకపోతే మనిషిని అటాక్ చేశాడు కాబట్టి మనిషి మళ్ళీ అటాక్ చేసాడు. లేకపోతే మనిషి వీళ్ళిద్దరిలో జోక్యం చేసుకున్నాడు కాదు. మనిషి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి బర్నీ అందుకని టైర్ ఇసిరేశారు. చివరికి ఏంటంటే తను కూడా కాపాడుకోలేకపోయాడు టైర్. వాళ్ళకి చాలా ఆలోచనలు ఉన్నాయిలే గానీ, బట్ స్టిల్ ఏంటంటే గేమ్ కూడా ఎలా కాకుండా నలుగురు ఆడ ఎలా పెట్టుంటే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలిసాయి. ఇది స్ట్రెంత్ గేమ్ అండి. స్ట్రెంత్ గేమ్ కావాలని పెట్టట్టు అనిపించింది నాకైతే, ఎవరి స్ట్రెంత్ ఏందని. అవును, ఎలాగంటే పోనీ అలా కాకుండా ఇలాగా ఒక్కొక్కరికి ఒక రింగ్ ఇవ్వకుండా ఒకే పెద్ద రింగ్ పెట్టి ఏంటి అది కూడా ఫిజికల్ అయిపోయింది కదా. అవుతుంది. అప్పుడు నలుగురు పోరాడాలి కదా. అప్పుడు
అది ఇంకా పెద్ద ఫిజికల్ అయిపోయింది. ఇంకిద్దరు మన నలుగురు దోసుకుంటారు. అవును. అది నిజమేని మరి ఏం చేస్తాం, లక్ బేసిస్ కూడా అవుతది ఇలాంటి సిచ్యువేషన్ లో. అదే ఇతనిది కాకుండా టైర్ వేరే వాళ్ళది వేసుకున్నా కూడా వాళ్ళ ఎనర్జీ అయ్యేది కదా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఇమాన్యుయల్ గానీ బర్నీ అయి ఉంటే బాగుండేదని, కానీ అది వాళ్ళు వృధా అయిపోయింది. బర్నీ గారు ఫస్ట్ అటాక్ చేయాల్సింది కాకుండా అసలు. అవును, సైలెంట్ గా ఉండి ఎవరికి అటాక్ చేస్తున్నా చూసి ఆ, మైట్ బి పవన్ బర్నీ గారికి చేయడం ట్రై చేస్తుంటే అప్పుడు ఇద్దరికి మధ్యన ఫైట్ అయ్యేది కదా, సో ఖచ్చితంగా బాగుండేది. ఇమాజిన్ భరణి విన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా అలా చేస్తే. అవును, ఎందుకంటే మనీష్ కి ఉన్న స్ట్రాటజీస్ అంత మైండ్ సెట్ పవన్ కి లేదనిపించింది నాకు. డిమాన్ పవన్ కి ఆ, అతను లేదు వెంటనే టైర్ తీసి పవన్ స్విమ్మింగ్ పూల్ ఓన్లీ లో స్ట్రెంత్ అండి. వేస్తారని. అవును, స్ట్రెంత్ పవన్ ఉంది. ఓన్లీ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతాడు. లాజిక్ గిజిక్ ఏం ఉండదు, స్ట్రెంత్ మీద వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో బర్నీ ఏం అలా చేస్తుంది కొంచెం చేసుంటే స్ట్రాటజిక్ గా. బాగుండేది. ఇంకోటి ఇమ్మాని కూడా చాలా బాగా ఆడతాడు, తెలియగలడు. అమ్మో బ్రెయిన్ ఉంది. అవును, ఇమ్ము భరణికి ఉంది, అది మనీష్ కూడా ఉంది. వీళ్ళ ముగ్గురికి ఉంది స్ట్రెంగ్త్ అండ్ స్మార్ట్. మనీషికి కొంచెం ఓవర్ అండి. ఏం చేస్తాడంటే గేమ్ ఆడతాడు కానీ అది ఏంటంటే మిస్ఫైర్ అయిపోయింది. కానీ నాకు ఈ రోజు చాలా బాధ అనిపించిందండి. ఆ ఫ్లోరా ముందు ఆయన ఎలిమినేట్ అయిన ఎందుకో చిన్నగా. వెళ్ళే ముందు అయితే కొన్ని మంచి మాటలు అవును, చెప్పాడండి. అది ఆ, మాత్రం బాగుంది అవును. నాకు. అంటే బయటకు చాలా వచ్చిన బాగుంది. తర్వాత కాకపోతే తన బ్రెయిన్ పనిచేసిందేమో అనిపించింది నాకైతే. టాప్ లో ఇద్దరు మిస్ అయ్యారు. అవును, ఎవరు? అది పట్టాల్సింది భలే ఉండేది. డిమాన్ పవన్ ఇంకా కళ్యాణ్. ఆ కళ్యాణ్ అసలు ప్రియా కళ్యాణ్ పెట్టాల్సింది. ప్రియ అసలు ప్రియ మనీష్ ప్రియ ఇందాక బజ్జు చూసారా అండి ఎవరైనా శివాజీ గారిది? లేదండి, చూడలేదండి. చూడలేదు నేను చూడలేదు. చూసాను, నేను ఇప్పుడే లైవ్ చూసాను చూస్తున్నాను, అయిపోయింది. లైవ్ చెప్పండి. చూస్తున్నాను. స్టార్ట్ చేశాను కానీ మ్మ్. బేసిక్ గా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలా. నాకు కూడా ఎపిసోడ్ ఎందుకో. ఎందుకు అంతే ఆ, పెద్ద కాదు. బజ్జా? ఇప్పుడు కొన్ని ఇవాళ పెట్టాల్సిందండి. అంటే పెద్ద ఫేక్ బజ్జా. ఎవరు. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందండి. ఇప్పుడు బజ్ అంటే ఏంటి, నాకు ఆ, ఇంతకు ముందు చేసిన బజ్లు ఎట్లా ఉండేవి ఎన్కౌంటర్ లా ఉండేవి. ఏంటో సర్కాస్టిక్ గా కైండ్ ఆఫ్ అర్జున్ చేసినప్పుడు కూడా బాగానే ఉందండి. అర్జున్ బాగా క్వాలిటీ గా చేశాడు. అనిపిస్తుంది. ముందు అర్జున్ చేసేవాడు కదా, అర్జున్ కానీ కొంచెం ఓవర్ ఆ, అనిపించేది అతన్ని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే సైలెంట్ గానే గేమ్స్ లో అండి, మాట్లాడతాడు. జస్ట్ ఓవర్ కాల్ అడిగాడు. నెక్స్ట్ అవును, ఎపిసోడ్ బ్రో బ్రో బాగుంటుందో చూడాలి మరి. నాకు ఓవర్లాప్. తప్పు ఒక నిమిషం లేదండి. భాగ్యలక్ష్మి గారు 1 సెకండ్. ఓవర్లాప్ అవుతుంది, ఒకరు మాట్లాడినాక ఒకరు మాట్లాడండి. ఫస్ట్ ఈ రోజు డొల్లా ఎపిసోడ్ నేను పెట్టుకున్న తమ్మునేల ప్రకారం నేను 1 by 1 అడుగుతున్నా. సురేందర్ అన్న, మీ వరకి కామనర్స్ లో ఏమైనా మార్పు వస్తుందని మీరు ఏమైనా ఆశిస్తున్నారా? మీరు చెప్పండి ఫస్ట్. నాకు అనిపించినంత వరకు అయితే కామనర్స్ లో పవన్ అండ్ పవన్ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మారుతారు. దే అండర్స్టూడ్. అంటే వాళ్ళ బిహేవియర్ ఎంతకు ముందు వరకు డౌట్ గా ఉండే. అంటే ఏంటి మనం తప్పు చేస్తామా, మనం ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తామా అన్నట్టు ఉంది. నాకు తెలిసి వాళ్ళది మారుతుంది, వాళ్ళకి డోస్ అర్థమైంది. బట్ నాకు తెలిసి ప్రియా అండ్ శ్రీజ, అట్లీస్ట్ ప్రియా మే థింక్ సంథింగ్, కానీ ఈగో అడ్డొస్తుంది. శ్రీజ అయితే కంప్లీట్ గా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది నాకు. ఓకే, కంప్లీట్. చూసే వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. దాదాపు 8 మెంబర్స్ చూస్తున్నారు. ఆ, చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వసంత గారు మీరు చెప్పండి, ఒకవేళ మార్పు వస్తుందా, వస్తే ఎవరిలో మార్పు వస్తుంది? నాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. నేను అసలు ఒక మాట కూడా చెప్పలేను వాళ్ళ గురించి. నాకు నమ్మకం లేదు దొరా నమ్మకం అంటావా? లేదు. అంతే, నాకు నమ్మకం లేదు దొర అంటుంది. ఓకే ఎందుకంటే ఓకే ఓకే. మాస్క్ మంది మనం ప్రిడిక్ట్ అందరూ చేయలేము ఇంకా అలాగే సీరియస్. ఉండరు. నేను వాళ్ళ అందరూ చెప్తాను నలుగురు. సంపత్ గారు. ఆగండి హలో, ఆగండి, మేడం మేడం 1 చెప్పండి. సెకండ్. వసంత గారు మీరు కంక్లూడ్ చేసినట్టేనా ఈ టాపిక్ లో? ఈ టాపిక్ లో కంప్లీట్. నేను నో కామెంట్స్ ఓకే వాళ్ళ గురించి. ఓకే. భాగ్యలక్ష్మి గారు మీరు చెప్పండి. వాళ్ళు మారరు. నమ్మకం లేదు, అస్సలు ఓకే లేదు నాకు. ఓకే. శివయ్య మీరు చెప్పండి. శివయ్య ఉన్నారా? శివయ్య బ్రో. ఓకే, శివయ్య కాకపోతే బిజీగా ఉన్నట్టున్నాడు. డిమాన్ పవన్ కొంచెం తెలుగు వాళ్ళు అయినా కూడా. మాట్లాడుతున్నారు. హలో, వినిపించింది, చెప్పండి, చెప్పండి. వినిపిస్తుంది. కళ్యాణ్ అయితే కొంచెం నాకు మెచ్యూర్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు అండి. కాకపోతే డిమాన్ పవన్ వాళ్ళ
మంచిగా ఆడదాం అనుకున్నా కూడా రీతు ఆడనివ్వదు. ఇది ఓకే ఖచ్చితం, రేపు నుంచి జరిగేది ఇదే. మళ్ళీ వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోతారు 2 days తర్వాత, మళ్ళీ ఏముండదు. మిగతా ఇద్దరంటావు యాజిటీజ్ గా అలాగే ఉంటారు, అంతే, ఇంకేం లేదు. ఓకే నాకు తెలిసిన ఓకే. సో మీ వరకు మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది మీ వరకు? సురేంద్ర అన్న చెప్పండి. సురేంద్ర అన్న ఆగండి. మనీష్ హెల్మెట్ అవ్వడానికి మెయిన్ రీజన్ హీఈస్ అఫ్రైడ్ అండి. ఫస్ట్ థింగ్, ఆయనకి ప్రాపర్ ఒపీనియన్ ఉంది. అంటే ఆయన గేమ్ని అర్థం చేసుకున్నాడు, ఇది రాంగ్ అని చెప్పి అర్థం చేసుకున్నాడు. అంతా అయిన తర్వాత హీ డింట్ టుక్ స్టాండ్ జస్ట్ బికాస్ వాళ్ళు ఓనర్స్ కాబట్టి. ఓనర్స్ అంటే ఓనర్స్ అని కూడా కాదు, మనం ఈ మాట వాడొచ్చు, బయట ఉన్నాం కాబట్టి. దే ఆర్ కామనర్స్ కి నామినేట్ చేయకూడదు అని చెప్పి ఒక్క కారణం వల్ల ఆయన హెల్మెట్ అయ్యాడు ఈరోజు, అంతే. అదొకటే రీజన్, మిగిలిందంతా పర్ఫెక్ట్. వసంత గారు మీరు చెప్పండి. కామెంట్ కూడా అంటే నేను కామెంట్ కూడా హైలైట్ చేస్తా. చెప్పండి. అతని బిహేవియర్ అండి, అతని బిహేవియర్ ఇన్ నామినేషన్స్, ఇంకా అతను లూజ్ వర్డ్స్ ఏవైతే చేశాడో, ఇంకా ఒకరికొకరికి వెళ్ళి అంటించడము, టెనెంట్ స్టాక్ లాగా, ఓనర్ స్టాక్ లాగా, అంటే ఒక కైండ్ ఆఫ్ తనలాగా లేకుండా స్ట్రాటజిక్ గా వెళ్ళి తన గేమ్ పాడు చేసుకున్నాడు. అంటే ఇక్కడ నేను మంచిగా ఉండాలంటే వీళ్ళకి వాళ్ళ గురించి చెడుగా చెప్తే వీళ్ళతో నేను మంచిగా ఉండొచ్చు, నాకు సపోర్ట్ వస్తుందని యూజ్ చేశాడు. కానీ అది పబ్లిక్ కి వేరేలాగా వెళ్ళింది, అది స్ట్రాటజీ లాగా వెళ్ళదు. అతని బేసిక్ క్యారెక్టర్, పర్సనాలిటీ ఇలానే అనేసి పబ్లిక్ అనుకుంటారు. ఎప్పుడైతే శ్రీజ ఇంకా ప్రియ నామినేట్ చేయలేదో చాలా మంది ఏంటన్నారు, వీళ్ళతో ఇతనికి ప్రాబ్లం ఉంటే ఎందుకు చేయలేదు అని. కానీ మిడ్ నైట్ టాక్స్ లో అతను ఏం చెప్పాడంటే, వీళ్ళు కావాలని నాకు కోక్ చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళకి నామినేట్ చేస్తే వాళ్ళే హైలైట్ అవుతారు అనే విధంగా అతను చేయలేదు. అంటే నామినేషన్స్కి వెళ్ళారనుకోండి వీళ్ళిద్దరు, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేది ఇతనికి ఇష్టం లేదు. ఆ స్ట్రాటజీ బాగుంది, కానీ నీకు బాధ అనిపించినప్పుడు అది పబ్లిక్ చేతిలో వదిలేయాలి. వాళ్ళకి ముందు నామినేట్ చేస్తుంటే అతని గ్రాఫ్ పెరిగేది, కాబట్టి అతను వెళ్ళిపోయాడు ఇలా చేసిన వల్ల. నాకైతే అలాగే అనిపించింది ఓవరాల్. భాగ్యలక్ష్మి గారు మీరు చెప్పండి. ఏం లేదండి, ఓవర్ థింకింగ్, ఓవర్ ఇమాజినేషన్ అన్ని అక్కడ జరిగేది ఒకటైతే ఈయన ఒకలాగా అర్థం చేసుకోవడము, మ్యానిపులేట్ అంటే బ్యాక్ బిచ్చింగ్ చేయడము. ఇంకొకటి మెయిన్ నామినేషన్స్ చాలా దెబ్బతీసాయి. ఇంకొకటి తను చాలా బాగా ఆడుతున్నాను నేను చాలా అనుకున్నాడండి, అనలైజ్ చేయలేకపోయింది గేమ్ లో. ఇంతే అండి, ఇంతకు మించి ఏం లేదు. ఓకే, శివయ్య మాట్లాడతారా? సేమ్ అదే టాపిక్, థింకింగ్ ఒకటి, బ్యాక్ బిచ్చింగ్ ఒకటి. అక్కడి నుంచి వీళ్ళకి చెప్పడం, ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పడం, అది రెండే మైనస్, ఏం లేదు మెయిన్ గా. సపోర్ట్ రీతు ప్లీజ్. ఎందుకు బ్రో? నా అకౌంట్కి సరే ఓకే, అలా ఏముండదు బ్రో. స్వాతి కృష్ మేడం గారు వచ్చారు. ఇంకొక టాపిక్ కూడా డిస్కషన్ చేద్దాం. స్వాతి గారు ఉన్నారా అండి? హాయ్ అండి, హాయ్, బాగున్నారా? బాగున్నారండి, మీరు బాగున్నారా? బాగున్నా, అప్పుడే సీజన్ వచ్చేసింది, ఇప్పుడే అయిపోయినట్టుంది లాస్ట్ సీజన్. చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్? సండే నేను ఇంకా చూడలేదండి, నిన్న సాటర్డే చూసాను. సరే, మీరు చూసినంత వరకు మనీష్ అంటే ఈ సీజన్ అయితే చూసారు కదా 2 weeks నుంచి? సీజన్ చూస్తున్నా, అంటే లైవ్ అది చూడట్లే కానీ ఎపిసోడ్ చూస్తున్నా. చూస్తున్నారు కదా, మనీష్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారు మీరు? అంటే అబ్బాయికి ఓవర్ అనలైజింగ్ అండ్ స్క్రిప్టింగ్ నేచర్ బాగుంది. అంటే మనిషినే ఆలోచిస్తాడు కానీ ఒక స్టాండ్ తీసుకోలేకపోయాడు దేని మీద కూడా. అండ్ బిట్వీన్ హిజ్ ఓన్ టీమ్ క్లాషెస్ ఎక్కువయ్యాయి. సో నువ్వా నేనా పోటీ ఎక్కువైంది. దాంట్లో ఏంటంటే ఊకే కచ్చకచ్చ అంటే ఆడియన్స్ కి కూడా కొంచెం ఇరిటేషన్ ఉంటది కదా. సో యాక్చువల్లీ ఫ్లోరా కంటే మనీష్ ఇస్ ద బెస్ట్ ప్లేయర్. అది కాకుండా ఆయన పేరు కూడా మర్యాద మనీష్ అని. అగ్ని పరీక్ష నేను చూడలేదని అక్కడి నుంచి ఏమైనా హేట్రేడ్ అక్రూవ్ చేసుకున్నాడా, లేకపోతే అక్కడి నుంచి కూడా కామనర్స్ కి
కామనర్స్ కి ఒక బ్యాక్లాగ్ ఏమైపోయిందంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మన ఆడియన్స్ అందరు చూసి వాళ్ళ మీద ఒక వ్యూ అనేది పెట్టేసుకున్నారనమాట. ఆ ఆ ఆ హేటర్ కూడా వాళ్ళకి కంటిన్యూ అయ్యి స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ లేదు అనిపిస్తుంది నాకు. అందరూ చూసే వ్యూవర్స్ కూడా సెలబ్రిటీ సైడే ఎక్కువ లీన్ అయిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అగ్ని పరీక్ష నుంచి వచ్చి మరి అక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో తెలియదు కానీ నేను చూడలేదు అగ్ని పరీక్ష కాబట్టి నాకు అంత ఇది అనిపించట్లేదు. సో ఆ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద కనపడుతుంది ఇప్పుడు అని ఓకే. అనిపిస్తుంది. అండ్ ఫ్లోరా అంటే ఇంకా ఈ కామనర్స్ ప్లస్ ఓనర్స్ గా వాళ్ళకి వచ్చిన ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా ఎవరు కూడా కొంచెం ఓవర్ అనిపించింది వాళ్ళకి. వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు, వాళ్ళన్ని సుఖాలు అనుభవిస్తున్నట్టు, టెనెంట్స్ ని టార్చర్ చేస్తున్నట్టు. ఆబ్వియస్లీ వాళ్ళ సైడ్ కూడా రాంగ్ ఉంది. కాకపోతే మన బిగ్ బాస్ ప్యాటర్న్ అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఇదే ఉండదు. ఓనర్స్ టెనెంట్స్ అవుతారు, ఓనర్స్ అవుతారు. ఇది అటు ఇటు అవుతుంది, ఇటు అటు అవుతుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు అనుభవించిన సుఖాలు రేపు వాళ్ళు అనుభవిస్తారు. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ జరుగుతుంది. అవన్నీ మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంకా షో మొత్తం వీళ్ళే ఓనర్స్ ఉంటారు, వీళ్ళే సుఖాలు అనుభవించేస్తారు అన్న టైప్ లో వాళ్ళ మీద అందరు గ్రడ్జ్ పెట్టేస్తున్నారు. లైక్ దాని వల్లనే ఈ మనీష్ కి దెబ్బ పడింది అనిపిస్తుంది నాకు. లేకపోతే ఫ్లోరా ఇస్ లీస్ట్ డిజర్వింగ్ దెన్ మనీష్. తను మంచిదే, కాకపోతే గేమ్ కి ఇప్పుడు చూడండి, తను సంజన తనకి పడకపోయేది అప్పుడన్నా కొంచెం బాగుండే, కానీ ఇప్పుడు సంజనాతో చేరిపోయి ఇంకేంటేంటో తనకేం వదిలేసి ఏంటేంటో చేస్తుంది. అసలు మొత్తం డీవియేట్ అయిపోయి గేమ్ నుంచి. సో ఓకే తనకంటే అన్న. ఐ డోంట్ థింక్ సో మనీష్ ఈజ్ నాట్ డిజర్వింగ్ అంటే నేను ఒప్పుకోను. అట్లీస్ట్ హీ హ్యావ్ దట్ గేమ్ మీద ఒక ఐడియా ఉంది, స్ట్రాటజీస్ ఉన్నాయి. కాకపోతే ఆ స్క్రిప్టింగ్ నేచర్ ఒకటి ఇదైంది. అంటే ఓటింగ్ ఓకే రాలేదు మదన్ కదండి. ఉన్నావన్నా? ఓటింగ్ ఉన్నా లిస్ట్ లో ఉన్నా ఉన్నారు. కానీలే. మాట్లాడన్నా. ఏం జరుగుతుంది టాపిక్? మనీష్ ఎందుకు మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు అనుకుంటున్నారు? వెళ్ళిపోయే ముందు బాగానే మాట్లాడాడు. అదేదో హౌస్ లో కనుక చూపించుంటే కొంచెం బాగుండేది కదా అని. మనీష్ ఎప్పుడు అంతేనండి. అంతే. వెయిట్ శివయ్య, నెక్స్ట్ మీరు మాట్లాడండి. మదన చెప్పండి. నా 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 స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే చాలా ఓవర్ థింక్ చేస్తాడు. ఆయన చెప్పిన వర్ణి గారు మీరు చెప్పిన 3 పాయింట్లు సిల్లీ థింగ్స్ అవి. ప్లేట్ది ఒకటి, చపాతీది ఒకటి, అదొకటి నామినేషన్ మీటింగ్ దగ్గర కూడా బాగా టోన్ స్టిప్ అయిపోయిండు. ముందు రోజే అంత వాళ్ళ గురించి వాళ్ళ కామనర్స్ అదే ఇప్పుడు హౌస్ మేట్ గురించి చెప్పి నువ్వు రేపు ఉదయానికే నామినేషన్స్ వచ్చినప్పుడు నైట్ జరిగింది, ఉదయం నామినేషన్స్ వచ్చినాయి మరుసటి రోజు. అది మరుసటి రోజు రోజు వచ్చినప్పుడు నువ్వేం చెప్పినావు? బర్నీ గారికి నామినేట్ చేస్తా, మీరు మా యూనిటీని దెబ్బతీయాలనుకుంటున్నారు కానీ మేము గట్టిగా జాగ్రత్తగా ఉన్నాము అని. నైటే నువ్వు వాళ్ళంతా ఇది అని వాళ్ళని ఏదో తిట్టినవు, 2-3 వర్డ్స్ యూజ్ చేయని వర్డ్స్ కూడా చేసినవు. నువ్వు ఉదయం వచ్చి ఈయన నామినేట్ చేసి మా యూనిటీ నువ్వు దెబ్బతీయాలని చూస్తున్నావు అంటే అక్కడ ఆయన చెప్పిన వర్డ్ కి సింక్ కాల. ఆయన చేసిన నామినేషన్స్ కి ఆయన ఏదైతే చెప్పిండో ఆ 3 థింగ్స్ కి సింక్ కాల. అక్కడ ఆయన ప్రాబ్లం అనిపించింది నాకైతే. నేను ఆ రోజు కూడా చెప్పింది నామినేషన్ చేయటం ముందు రోజు ఇంతని అదే ప్రియాను శ్రీజాన్ చేస్తుంటే మనీష్ గ్రాఫ్ ఎక్కడ ఉండేది ఈ రోజు. ఈ థింకింగ్ కొంచెం పక్కకి వెళ్ళిపోయాయి. నా ఒపీనియన్ ఇది. ఓకే, సో ఇప్పటి వరకు మీకు ఎవరన్నా కరెక్ట్ అనిపించింది ఈ సెకండ్ వీక్ లో? ఈ సెకండ్ వీక్ లో మీకు ఎవరు అనిపించారు కరెక్ట్ గా? ఎవరు బాగా ఆడారు అనుకున్నారు? ఒకళ్ళు బాగా ఒకళ్ళు తక్కువ అని కాదులే, కానీ తక్కువ ఫ్లాస్ ఉన్నాయి మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి భరణి గారు అండ్ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి ఓకే, తక్కువ ఫ్లాస్ ఉన్నాయి. తనుజ కూడా కొంచెం ఒక్కోసారి
వాళ్ళకంటే తర్వాత ఫోర్త్ తను ఒక్కోసారి ఆమె కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం నాకు అనిపించింది. ఆ సిస్టర్ అన్న దగ్గర నాకు అది ఎందుకో కనెక్ట్ కాల. మళ్ళా నాకైతే అందరూ yeah. ఇంకోసారి అంటే ఫస్ట్ నాకు వద్దు, సపోర్ట్ వద్దు, అది సపోర్ట్ తీసుకోవాల్సిన గేమే, అక్కడ సపోర్ట్ వద్దు అని చెప్పి మళ్ళీ పట్టుకున్నప్పుడు రాండి పట్టుకోండి అని అన్నప్పుడు ఎందుకు రెండు మాటలు అన్నట్టు అనిపించింది నాకు. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజకి నేను అంత సూపర్. మిగతా మొత్తం చాలా బాగా ఉంది. అంత నీట్ గా ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంది, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడింది. ఈ 2-3 థింగ్స్ వల్ల రీచ్ కాలేదేమో అనిపించింది నాకు. ఓకే ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ బోరింగ్ పర్సన్ ఇన్ ద హౌస్. యునానిమస్ గా ఫ్లోరానే అంటారా? ఫ్లోరానే అన్నా అందరు యునానిమస్ గా ఫ్లోరానేనా? ఫ్లోరా అంటే బోరింగ్ కాదండి, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా చెప్తాను. ఆమెకి ఫుటేజ్ కూడా ఏముంది యాక్చువల్ గా, ఆమె ఎందుకు అర్థం చేసుకో, వాష్రూమ్ లో ఎప్పుడు వాష్రూమ్ నుండి మీరు తొక్కగానే క్లీన్ అట్లా ఉండదు. ఆమె ఎందుకు అట్లా ఉంటుందో మరి నాకు అర్థం కాలాగా. ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేస్తావు బాగా చేయాలి, తర్వాత మళ్ళా బాగలేనప్పుడు పోయి ఉదయం క్లీన్ చేస్తూ నీట్ గా అన్ని చేసేసుకోబోతావు, మళ్ళీ నైట్ వచ్చి నువ్వు మాకు ప్రతిసారి వాష్రూమ్ క్లీన్ చేస్తా కూర్చుంటే నీకు అక్కడ ఫుటేజ్ ఫుటేజ్ అని కాదులే కానీ నువ్వేమి గేమ్ ఆడతావు. అదొకటి. ఆమెకు లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఉందప్పా. ఆమెకు ఏం చెప్పాలనుకున్నా చెప్పలేదు. సంచరి తెలుగు బాగానే మాట్లాడుతుంది, ఆమె 70-80% బాగానే మాట్లాడుతుంది. ఎప్పుడు మనకు ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడు వస్తుందంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చెప్పే నీ ఒపీనియనే నువ్వు నీ యొక్క ఆట నువ్వు ప్రభావితం చేస్తావు అనమాట. నువ్వు మామూలుగా ఖాళీగా ఉంటే దానివల్ల యూజ్ ఏముంటది? సెల్ఫ్ థింకింగ్ లేదు తనకి. సెల్ఫ్ థింకింగ్ అంటే ఇప్పుడు మొన్న గేమ్ లో ఆ బాస్కెట్ లో బొమ్మలు కాపాడుకునే గేమ్ లో ఎందుకు సంజన ఎవరిని చేస్తే తను వాళ్ళనే చేయాలా? తనకంటూ ఒక ఒపీనియన్ లేదా? ఎవరికైనా వేరే తనకిష్టం ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసుకోవచ్చు, సంజనకు కూడా అగేన్స్ట్ గా ఆడొచ్చు. అంటే తను ఒకరిని చేస్తుంటే తిను కాపాడొచ్చు, డిఫెండ్ చేయొచ్చు, అట్లా ఉండాలి కదా. వాట్ ఈస్ ద రీజన్ లైక్ ఇద్దరు పోయి ఒక్కరినే చెయ్యాలి అది అని? ఫ్లోరా అంటే ఆ కాయిస్ టాస్క్ లో కూడా ఫస్ట్ తనకంటూ ఓన్ అజెండా లేకుండా సంజన ఎలా చెప్తే అలా ఆడేసింది. అంతే. అంటే మీరు లాస్ట్ వీకే ఒక పర్సన్ కి చాలా అగేన్స్ట్ ఉంది, ఈ వీక్ సడన్ గా ఫ్లిప్ అయిపోయి ఆమెతోటే చాలా ఫ్రెండ్లీగా. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది బ్రో, మాట్లాడుతున్నారు కదా. ఒకటైతే కామన్ అండి, ఏంటంటే ఫ్లోరా అసలు ఆమె కంటెంట్ ఇవ్వట్లేదు, గేమ్ కూడా సరిగ్గా ఆడట్లేదు. కాకపోతే కామనర్స్ నుంచి ఒకటి పోతే వాళ్ళు కొంచెం మార్పు చెందుతారని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు ఉందండి, ఏం లేదు. మిగతా ఆడియన్స్ కూడా వాళ్ళు ఫ్లోరా వేసారు ఓటు. ఇంకొకటి కామనర్స్ నుంచి ఫస్ట్ పోవడానికి ఇంకొక రీజన్ ఏమందంటే మొత్తం వారు వన్ సైడ్ అయిపోయింది, అందరు సెలబ్రిటీస్ కి సపోర్ట్. కామనర్స్ కి కూడా కొంచెం సింపతి పాయింట్స్ రావాలి ఇప్పుడు. ప్లస్ వాళ్ళకి కూడా ఒక ఓహో మేము ఏదో తప్పు చేస్తున్నాం, మేము చేంజ్ చేసుకోవాలి అని వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. అగైన్ ఈవెంట్ చేయడానికి అగైన్ దే ఆర్ ట్రైయింగ్ అని. ఒకవేళ ఫ్లోరా పోయినా కూడా ఇంక వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, అది ఇంకా నెగిటివ్ ఎక్కువ అని చెప్పేసి కొంచెం తగ్గించడానికి అలా చేసినట్టు నాకు అనిపించింది. కాదు, ప్రియా శెట్టిని అట్లీస్ట్ బాటమ్ 2 లో తీసుకెళ్లి ఎలిమినేషన్ టైం వరకు తీసుకెళ్తే బాగుండేమో అనిపించింది నాకు. అట్లీస్ట్ అట్లా జరిగిన కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. లేదు, నిన్న డ్రిల్ చేసిన విధానికే వాళ్ళు చేంజ్ అవ్వాలి కొంచెం. నిన్న నాగార్జున డ్రిల్ చేసిన వాళ్ళని బాగా డ్రిల్లింగ్ చేశారు కదా, చేసిన విధంతో వాళ్ళకి ఓకే మేము ప్రతి దాంట్లో వేలు ఇప్పుడు లైవ్ లో మాట్లాడుకుంటున్నారండి నలుగురు. అంటే పాయింట్స్ వాళ్ళు మాట్లాడే కొన్ని పాయింట్స్ కరెక్టే ఉంటాయండి, కాకపోతే సందర్భం
ప్లేస్, సందర్భం ఎట్లా కరెక్ట్ గా చెప్తే వాళ్ళ పాయింట్ పోతుందో కొంచెం చేస్తే కూడా అండి అలా చెప్పే చెప్పకుండా విధానంలో కూడా అరవడము, చెప్పే ఆ, విధానము కొంచెం ఎక్కడ పెట్టాలి ఎటకారంగా ఎగ్జాక్ట్ గా ఉండేదండి. చెప్పాలి. ఆ, ఆ, కొంచెం వాళ్ళ మాటలు ఎటకారంగా ఉంటాయి. ఇట్లాంటి ఒక వెటకారంగా యాటిట్యూడ్ చెప్పినట్టు ఉంటదండి. అనిపిస్తుంది. వాళ్ళు ప్రియా ఏంటంటే అయితే బాగా ఒక ఇప్పుడు యాటిట్యూడ్. వాళ్ళని చూస్తే మనల్ని చూసినట్టే అనిపిస్తుంది నాకు. మనం ప్రతి పాయింట్ సింగిల్ చిన్న యాజ్ అ వ్యూవర్స్ కూడా మనం ప్రతి పాయింట్ ఇట్లా అట్లా అని మనం అనలైజ్ చేస్తాం కదా. అందుకే కదా మనం లైవ్ లో ఉంది. ఎవ్రీ క్యారెక్టర్, మరి ఎవ్రీ చిన్న విషయాన్ని మనం అనలైజ్ చేస్తాం. సో దే మీరు ఆర్ ద చూడండి, సేమ్ థింగ్. వాళ్ళు అట్లనే చేస్తున్నారు. కాకపోతే ప్రియా దాన్ని అయితే సందర్భం చూసి కొట్టాలి. ఎక్కడ చెప్పాలో ప్రియా అక్కడ అయితే అదే చెప్పాలి. అంటున్నా. ప్రియా అయితే చాలా లేదండి, యాటిట్యూడ్ అండి. మీరేమన్నా కాదండి. చాలా మనం అలా ఓవర్ థింక్ అయితే ఓ ఓకే, మీ ఒపీనియన్ కాదు, నా ఒపీనియన్ లో అయితే ఎవరు అంత ఆరగెంట్ గా ఓవర్ లేదండి, మనం థింకింగ్ గా చేస్తాం. మనకు చేయడండి. అడిగే ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. అదే మనకి ఎందుకు చేస్తాం లేకపోతే మేడం? ఆ ఎందుకు పర్సన్ ని చేస్తాం? అడిగే ఛాన్స్ వస్తే క్వశ్చన్ చేస్తాం కదా మనం కూడా. ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు అట్లా చేస్తున్నా, ఇలా ఇట్లానేమో ఏ అట్లనేమో క్వశ్చన్ అని అండి? ఈమెనే ఎక్కడ ఊహించుకొని ఒక లైక్ అంటే కాదు మేడం, ఎక్కడ మేడం ఒకసారి మీరు చెప్పండి మేడం. ఆ పాయింట్ గురించి మనము ఇప్పుడు గేమ్ లో కూడా తనే ఒక విధంగా ఆలోచించేసుకొని దాని క్లారిఫికేషన్ సంచాలకుతో గానీ లేకపోతే కో సంచాలకుతో గానీ క్లారిఫికేషన్ తీసుకోకుండా ఇది ఇట్లనేమో, ఓహో తను అందుకన్నదేమో అని మనమే ఒకటి సరే, ఊహించేసుకొని ఇట్లా స్వాతి ఉంటది గారు, అట్లా స్వాతి ఉంటది గారు వన్ అని. సెకండ్ మేడం, మేడం మేడం బిఫోర్ దిట్ ఇది కంటిన్యూ చేసే ముందు భాగ్యశ్రీ గారు ఉన్నారండి? హలో హలో, భాగ్యశ్రీ మేడం ఉన్నాను ఉన్నారండి? ఉన్నాను. ఎపిసోడ్ ఎలా అనిపించిందో మాట్లాడండి. తర్వాత స్వాతి గారు మీరు కంటిన్యూ చేయండి. మాట్లాడండి భాగ్య లేదు గారు. నిన్నటి మీద అంటే నేను కొంచెం అంత అనిపించలేదు ఎపిసోడ్. ఈ రోజు కొంచెం చప్పగానే వెళ్ళిపోయినట్టు అనిపించింది. పెద్ద ఇంట్రెస్టింగ్ అంటే ఏముంది, అదే నామినేషన్ ఎలిమినేషన్ అయ్యే కదా. ఎలిమినేషన్ సేవింగ్. బట్ లాస్ట్ లో నాకు ఎందుకు కెప్టెన్సీ ఇమాన్యుయల్ టాస్క్ కి అయింది కొంచెం కదా. అన్ఫేర్, క్యాప్టెన్సీలో ఇమాన్యుయల్ కి అన్ఫేర్ జరిగింది అనిపించింది. అంటే అప్పటిదాకా అంటే ఏమి బజర్ రాకుండా కరెక్ట్ గా అతను పూల్ లోకి వెళ్ళిన వెంటనే బజర్ మోగించడం, అదేంటో నాకు ఇది కావాలని డెమన్ పవన్ చేయడానికి బజర్ అదే టైంకి వచ్చిందా అన్నట్టు అనిపించింది. అంతే అండి. షో రేటింగ్ పెంచుకోవడానికి ఎట్లయినా ఆయనకి ఇక మళ్ళీ తీసి మళ్ళీ ఇది ఒకటి డ్రామా లాగా నాకు అనిపించింది. అదొకటంటే కొంచెం సంపతి రావడానికి కూడా అది ఉంది. అదే గెలిచాడు చూడండి ఆయన అని చెప్పేసి. అది కాకుండా రేపు నామినేషన్ లో మళ్ళీ రీతు సేవ్ చేస్తాడని నాకు అనుమానం వచ్చింది. ఏదైనా అది పవర్ ఇవ్వాలి ఇస్తే కదా. ఖచ్చితంగా అదే చేస్తాడు. ఇస్తాడండి. మనకి ఎలా తెలిసిద్దండి, మనకి ఎలా ఇప్పుడు తెలిసిద్ది చేయండి, నిన్న అంత అయ్యాక మళ్ళీ చేస్తే మళ్ళీ అది క్లియర్ కట్ బయాస్డ్ అని తెలుస్తుంది. అది కూడా ఉంది, అది కూడా ఉంది, కరెక్టే. రేపు సేవింగ్ ఉండదండి, లాస్ట్ టైం స్వాప్ ఉంటది. రేపు స్వాప్ లాస్ట్ టైం ఉంటది. నేను అనుకుంటున్నా స్వాప్ చేయండి అంటున్నారు. కొన్ని ఎందుకంటే లీక్లు లాస్ట్ వచ్చినాయి అంటే డబల్ నామినేషన్ లో వెళ్ళి రాలేదు ఒకరిని కదా. నామినేట్ చేయాలి, ఒకరిని సేవ్ చేయాలంట. అవునా? లాస్ట్ ఏమో అండి, అది మనకు డబల్ నామినేషన్ తెలియదు కదా. కానీ నేను అదే కెప్టెన్ కి మదన్ పవర్ సేవ్ మదన్ కాకుండా స్వాప్ మదన్ చేయమని ఇస్తారేమో అని అనిపిస్తుంది. మదన్ ఒక నిమిషం. మధు, స్వాతి, భాగ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మన తమ్మునేల ప్రకారం కామనర్స్ లో వీళ్ళ ఏమైనా ఫీడ్బ్యాక్ లేకపోతే మనుషులు ఎలిమినేట్ అయిపోయారు కదా, వాళ్ళలో ఏమైనా చేంజ్ వస్తుందా రాదా? ఫస్ట్ మదన, తర్వాత స్వాతి, తర్వాత భాగ్య గారు చెప్పండి. ఎందుకు ఒక్కసారి మళ్ళా ఏంటి సంపత్, రియలైజేషన్ ఒక్కసారి మళ్ళా సంపత్ ఏం చెప్పు. నేను కామనర్స్ లో అన్న ఇప్పుడు ఇన్ని సినారీస్ జరిగినాయి కదా అన్న, వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా? ఇప్పుడు కామనర్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు, ప్లస్ నాగార్జున కూడా కొన్ని వార్నింగ్స్ ఇచ్చినట్టే మాట్లాడాడు కదా, సో వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా వాళ్ళ టాకింగ్ లో? ఉండదు సంపద, ఎందుకు చెప్పమంటావా? శ్రీజ ఇందాక నేను లైవ్ చూసేటప్పుడు ఏమంటుందంటే, నన్ను బాటంలో పెట్టిండు, నా మీద ఉన్న గర్జితోని పెట్టిండు, కానీ నేనెందుకు ఆడలేదు అన్నట్టు మాట్లాడుతుంది ఆమె. సో వాళ్ళు రాదు బాస్, చూడాలి. ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ లో వరకు అయితే ఇంకా చూడాలి రేపు ఎలా ఆడతారా అనే దాని ప్రకారం. ఎందుకంటే వీళ్ళకి కూడా చూడాలి కదా మనము. వీళ్ళు ఓనర్స్ అయిన తర్వాత వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని కూడా, వాళ్ళలాగా బిహేవ్ చేస్తే వీళ్ళని కూడా అనాలి కదా మనము. ఖచ్చితంగా. సో రేపటి నుంచి తెలుస్తుంది. ఒక క్వశ్చన్ డౌట్, వైల్డ్ కార్డ్ లో అమర్దీప్ అంటున్నారు 90% ఛాన్స్ అంటున్నారు, పక్కా అంటారా? అమర్దీప్ ఎందుకు వస్తుంది? నెక్స్ట్ కంటెస్టెంట్స్ లో అది కూడా
రన్నర్ అప్ అయిన కంటెస్టెంట్స్ సీజన్ 2 ఆ సీజన్ 7 వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ హై ఉందని అందరు రివ్యూయర్స్ చెప్తున్నారు. అక్కడ అమర్దీప్ అయితే ఇంకెక్కువ ఛాన్స్ ఉందంట. అంటే పేరు ఎక్కువ అమర్దీప్ పేరే నాంటుంది అందరు. సీజన్ 2 ఎవరండి? ఎందుకంటే సీజన్ 2 లో ఇవన్నీ ఏముండదు సీజన్ మేడం, 2 అనీష్ అంట. ఇవన్నీ సీజన్ 2 నుంచి మేడం అనీష్ ఇవన్నీ లేదంటే అమర్దీప్ లేదంటే అఖిల్ అంట. వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు వస్తారు అని అంటారు. అఖిల్ కూడా యాక్చువల్లీ 2 సీజన్స్ పాపం వచ్చే మళ్ళీ ఛాన్స్ అఖిల్ ఉంది. ఎందుకు, ఆయన ఆల్రెడీ 2 సార్లు ఇచ్చేసి పంపించారు. OTT లో అంటే చూసాము, రాదంట. సీజన్ అంటే 4 లో చూసాము. ఆ, అదే సీజన్ 4 కాదు లో చూసారు, మేడం. ఆయన ఓటీటీలో కూడా వచ్చాడు కాబట్టి అమర్దీప్ అంట. ఇది భాగ్యశ్రీ గారు ఏముండదు మేడం. ఎందుకు అంటే షోని హైప్ చేయడానికి కావాలని లీక్స్ ఇస్తారు మేడం, అంతే నేను అనుకుంటున్నా. లేదు లేదు, అదంటే ఏమో చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చులే కానీ బట్ హై ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మళ్ళా లేదు పాత మదన్న ఎందుకండి? మదన్న 1 సెకండ్. మాక్సిమం అమర్దీప్ తోని ఒక 2 days కనుక అగ్రిమెంట్ అయితే ఆయన వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. 99.99% అమర్దీప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అఖిల్ లేదు, అమర్దీప్ వస్తాడు. అమర్దీప్, కిరాక్ సీత, అవును, ఆ అఖిల్ యాక్చువల్లీ ఇతని వచ్చిన పేరేంటి, పేరు పృథ్వీ బట్ శెట్టి, ఏంటంటే 2 సీజన్స్ ఓటీటీ ఆల్మోస్ట్ వచ్చాడు వీళ్ళు కదా. కన్ఫర్మ్డే. ఒక్క 1% డౌట్ అంతే, జస్ట్ 1%. అమర్దీప్ 90% ఛాన్సెస్ వచ్చే అంటున్నారు. టెంపరీగా బ్రో, ఉప్పల్ బాలు వాళ్ళేమి అంటున్నారు ఎవరో వీడియోలో, అది నిజమా? కాంటాక్ట్ అయితే అయ్యారంట. చిట్టి పీకిల్స్ అమ్మాయి అయితే కన్ఫర్మ్. కావ్య కూడా కంటిన్యూ కన్ఫర్మ్ చేయండి. అంట. కావ్య కాదు. కావ్య అదే నిఖిల్ కావ్యలో కావ్య వీళ్ళు కన్ఫర్మ్. వచ్చినా గానీ పాత కంటెస్టెంట్లు జస్ట్ టెంపరీ అంతే. టెంపరీ అంటే నాకు అర్థం కాలేదు. గేమ్ మార్చడానికి అంటే టెంపరీ ఏం ఉండదండి, కన్ఫర్మ్ అంటున్నారు. అంతేగాని గేమ్ మార్చడానికి. ఓన్ బి ప్లేయర్స్ అంటే 1 వీక్ ఉంటారా అలా? అట్లా 1 or 2 weeks కి అగ్రిమెంట్ అట్లా వచ్చి వెళ్ళిపోవడానికి అంతే. అట్లెట్లుంటది, ఓటింగ్ ఉండదా మరి వాళ్ళకి? అది వాళ్ళు చెప్తారు కానీ నేను అనుకుంటున్నా. నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్ ఏందో మరి. లాస్ట్ సీజన్ తీసుకొచ్చారు, దరిద్రం చేశారు. మళ్ళీ ఈ సీజన్ లో కూడా మళ్ళీ పాత కంటెస్టెంట్ తీసుకొచ్చి దరిద్రం. ఆల్రెడీ సో ఇంట్రెస్ట్ పోయిద్దండి, అస్సలు ఉండదు ఇంట్రెస్ట్. లాస్ట్ సీజన్ తీసుకొచ్చి దరిద్రం చేసేది ఏముంది. లాస్ట్ సీజన్ వాళ్ళు వచ్చాక హైప్ పెరిగింది కదండి. వైల్డ్ కార్డ్స్ లో ప్రీవియస్ సీజన్ వచ్చిన తర్వాతే కదండి సీజన్ కాస్త పడిపోయే సీజన్ కాస్త లేచింది వాళ్ళు వచ్చాక, వైల్డ్ కార్డ్స్ వచ్చాక. అది ప్రీవియస్ ఎవ్రీ సీజన్ టైం అలా వచ్చాక. ఉండదు కదండి, ఎవ్రీ టైం అలా అవుతుందని దరిద్రం చెప్పలేం అయితే కదా. అవ్వలేదు. లేదు మేడం, 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 ఆలోచించండి. అమర్దీప్ లాంటి కంటెస్టెంట్ వచ్చాడు అనుకోండి, అమర్దీప్ లాంటి కంటెస్టెంట్, అఖిల్ లాంటి కంటెస్టెంట్ వస్తే మరి ఓటింగ్ ఆబ్వియస్ గా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉంటది. అవునండి, తప్పేముందా? తప్పు. అప్పుడే కదా వీళ్ళ గేమ్ చూపించాలి కదా, వీళ్ళు బయటకు రావాలి కదా, వీళ్ళందరి గేమ్ బయటకు వస్తుంది కదా. అట్లాంటి ఒక గెట్ కంటెస్టెంట్ పెడితేనే అది కదా వీళ్ళకి కూడా కొద్ది భయం అంటే మనకు గేమ్ చెప్తారే, పెరిగింది కదా. వాళ్ళకి ఓటింగ్ లేదు, దే ఆర్ జస్ట్ కైండ్ ఆఫ్ ఏంటి అట్లా అయితే నేను ఉండదు అనుకుంటున్నా, కన్ఫర్మ్ గా తీసుకొచ్చి చెప్తారని అనిపిస్తుంది నాకైతే. అదేనండి, తీసుకొచ్చి దే ఆర్ టెంపరీ హౌస్ మేట్స్, వాళ్ళకి ఓటింగ్ ఉండదు, మిగిలిన వాళ్ళకి ఓటింగ్ ఓపెన్ చేస్తామని చెప్తారేమో అనుకుంటున్నా. అంటే అట్లా ఏం చేయలేదు, అట్లా ఓటింగ్ ఉండదు. అంటే ఇంకా వచ్చి తను ఏం చేసేది కదా, ఏం చేస్తాడు చెప్పండి. ఇంకా రావడం వెళ్తాను 2 weeks కోసం వచ్చేది తను ఒప్పుకోడు కదా. మీరు అన్నారు కరెక్టే కానీ లాస్ట్ సీజన్ హిట్ అయింది, ఈసారి అవుతుంది అంటే చెప్పలేము. ఎందుకు రాదండి ఇప్పుడు సీజన్ వేస్తుందని కూడా చెప్పలేము. కాంట్రాక్ట్ 1 week కాంట్రాక్ట్ అనుకోండి, ఎందుకు రాడు, వస్తాడు. యాక్చువల్ గా లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత టీఆర్పీ పడిపోయిందండి. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. నేను అనట్లేదు, అవును, నాకు అదే అదే నేను ఏమంటున్నా, ఈసారి కూడా మరీ ఇంత ఓల్డ్ కంటెస్ట్ ఇవంతా తెస్తే కూడా ఇంట్రెస్ట్ పోద్ది మాకు. మరి ఎన్నిసార్లు ఒక మనిషిని ఓల్డ్ చూడలేము కంటెస్టెంట్ ఊరికే. ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా ఉన్నారు కదా, తీసుకోవచ్చు కదా. అందరినీ రావట్లేదు కదా, వాళ్ళు రావట్లేదేమో మేడం. వినండి వినండి, అందరినీ రావట్లేదు, ఒక్క అమర్దీప్ మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. కావ్య కొత్తదే, రమ్య చిట్టి పీకల్స్ కొత్త వాళ్ళే, శివ్ అనే అతను కొత్త అతనే. వైల్డ్ కార్డ్ రాడండి. కావ్య రాలేదు కదా. అమర్దీప్ వస్తే ఇమాన్యుయల్ కున్న ఇది పోతుంది. కాదు, వచ్చినా గానీ అమర్దీప్ ఎందుకు వస్తాడండి? ఆయన ఇది కదా, రన్నర్ అప్ కదా, ఆల్రెడీ అంత ఓటింగ్ ఉన్న మనిషి ఎందుకు వస్తాడు? వచ్చి మొత్తం అంతా ఇదైపోయి మళ్ళీ నీట్ చేసుకోవడం. అమర్దీప్ రాడండి, నాకు వచ్చినా మళ్ళీ కొత్త వాళ్ళనే పంపించాలి, ఈ పాత వాళ్ళని అసలు పంపించాలి.
అంతే మరి ఆయన ఓటింగ్ ఎట్లుంటదండి అమర్దీప్ ఇంకా ఇప్పుడు ఫుల్ ఇప్పుడు అంత మొత్తం వచ్చినప్పుడే వచ్చేవాడు కదా. పోయిన సీజన్ ఇది కాదు కానీ కాన్సెప్ట్ టాప్ 5 లో ఎవరంటే చెప్పండి. ఇప్పుడు ఇప్పుడే చెప్పలేమండి. ఇప్పుడు రీతు కొంచెం అడగండి. అప్పుడే టాప్ 5 ఎందుకు కానీ టాప్ 5 అంటే ఇప్పుడే ఒక లేదండి, ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఎవరు ట్రూ కలర్స్ బయటకు రాలేదు. ఇప్పుడే 2 టాప్ 5 వీక్స్ ఎట్లా ఫిక్స్ లోనే అవుతాం? మరి అంతా డిసైడ్ చేసేసారు కదా, వీళ్ళు ఫుల్ ఇది 2 వీక్స్ వాళ్ళు కి ఎట్లా ఫుల్ డిసైడ్ అది అని చేస్తారండి? చెప్పేసి. రేపు వైల్డ్ కార్డ్స్ వచ్చాక కూడా వాళ్ళది ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చాకనే అంటే మనం ట్రై మనకు చేయొచ్చు. అర్థమైంది కదా, ఒక బిగ్ బాస్ చూసిన లెక్క స్కోప్ ఉన్న కంటెస్టెంట్స్, ఐ మీన్ టాప్ 5 కి స్కోప్ ఉన్న కంటెస్టెంట్స్. మీరు చెప్పండి అయితే ఉంటాం. తనుజ కొంచెం బాగుంటే తను వస్తుంది టాప్ 5 కి. కాకపోతే తను ప్రియాంక లెక్క అంత ఇది చేసుకుంటది, ఎందుకంటే ఆ పోర్ అప్పుడప్పుడు కనిపిస్తుంది తనలో. ప్రియాంక ఆమె ఉంది కదా ప్రియాంక, లాస్ట్ సీజన్ 7 లో మా మా తన లెక్క బిహేవ్ చేయకుండా చూసుకోవాలి మెయిన్ గా ఫుడ్ దగ్గర. ఆ, ఇంకొకటి హరిత హరీష్ కు ఉందనిపిస్తుంది, ఏదైనా బ్లండర్ మిస్టేక్ చేస్తే తప్ప. ఈ కా నుంచి కొంచెం కరెక్ట్ గా ఉంటే ఐ థింక్ కామనర్స్ లో హీ విల్ కమ్ టాప్ 5. ఇంకొక ఇద్దరు ఉన్నారు, మీనా గారు వాళ్ళు ఉన్నారండి? పులిహోర దద్దోజనాలు కలపడం మానేస్తే కొంచెం వాళ్ళు బెటర్ గేమ్ ప్లే చేస్తారని. డిమాన్ పవన్ ఆయన బెటర్ గేమ్ ప్లే చేస్తారు అనిపిస్తుంది, ఈ రీతు ట్రాప్ లో పడకుండా కొంచెం మేడం సెల్ఫ్ గా మీనా గారు ఉన్నారా? ఉన్నానండి, ఉన్నాను సంపత్ గారు. కొంచెం గట్టి ఏంటి వాయిస్ తో మాట్లాడి చెప్పండి. ఏంటిది క్వశ్చన్? నాకు నేను ఇప్పుడే జాయిన్ అయ్యా, నాకు అర్థం కాలేదు క్వశ్చన్ ఏంటో. సరే ఇది ఈ కాదు, టాప్ 5 అంటే ఇప్పుడు చెప్పండి. నాకేమంత సండే ఎపిసోడ్ లో ఏం లేదు, జస్ట్ ఫన్నే అంతే, ఇంకేం అనిపించలేదు. లైవ్ లోనే కొంచెం మంచిగానే అనిపించింది, ఎవరేంటి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది. హరీష్ గారి కుళ్ళు జోకులు బతుకోలేకపోతున్నాం లైవ్ లో మాత్రం. బాబోయ్, ఆయన హ్యూమర్ ని బయట పెడితే పీక్స్ లోకి వెళ్తుంది, పిచ్చి పీక్స్ లోకి వెళ్తుంది అన్నట్టు చాలా కుళ్ళు జోకులు వస్తున్నారు. ఎవరిదో టీవీ సౌండ్ వినపడుతుంది అనుకుంటా. టీవీ కాదండి, నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. అవునా, సారీ సారీ. అస్సలు అమ్మో, ఆయన జోకులు మాత్రం ఒక 5-6 వేసాడు బాబోయ్, తట్టుకోలేకపోయామండి. హరీష్ గారి హ్యూమర్ వద్దు, సీరియస్ బాగుంది. అండ్ తనుజ అండ్ రీతు మాట్లాడుకోవట్లేదు, దాని గురించి కలపాలని చూస్తున్నారు. మేబీ అంత ఎపిసోడ్ లో రాకపోవచ్చు, బికాస్ నామినేషన్స్ కాబట్టి. అందుకనే చెప్తున్నా లైవ్ లో ఏం జరుగుతుందో. బట్ డెమోన్ పవన్ మాత్రం కరెక్ట్ పాయింట్స్ పెట్టాడండి. రీతు నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్ కదా. గేమ్ వచ్చేసరికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తారు, అక్కడ నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వే వెళ్ళి మాట్లాడాలి అన్నట్టుగా చెప్తాడనమాట. బట్ రీతు వినదు, నేను ఎంత చెప్పినా ఆమె వినదు. ఆమె నన్ను నేను అంతగానం చేసినా కూడా నా గురించి తెలిసి కూడా నమ్మట్లేదు అంటే నేను ఎలా మాట్లాడతాను. బట్ రీతు డోంట్ వాంట్ టు టాక్ అని అక్కడ అర్థమైంది, అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. బట్ డిమాండ్ పవన్ మాత్రం పాయింట్స్ కరెక్ట్ గా చెప్పాడు. నువ్వు సంచాలకుగా చేసావు టైట్స్ గేమ్ లో, బట్ ఇమాన్యుయల్ కి నువ్వు చెప్పకూడదు వెళ్ళటము. ఇమాన్యుయల్ కి చెప్తావని నేను అనను, అక్కడ ఎక్స్పర్సన్ ఎవరున్నా ఒక సంచాలక్ అనేవాడు అలా చెప్పకూడదు. ఒకవైపు హీ షుడ్ జస్ట్ సే ద రూల్స్ అండ్ అంతేకాని ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పకూడదు. ఈ గేమ్ అని నేను చెప్పట్లేదు, ఏ గేమ్ అయినా చెప్పకూడదు రీతు అని చెప్పేసి చెప్పాడు. నాకు ఆ పాయింట్ కూడా కరెక్ట్ అని చెప్పింది. ఆ పిల్ల ఏమంటుంది, ఒకళ్ళు నేను చేస్తే నాగార్జున గారు చెప్తారంటే నాగార్జున గారు అన్ని చెప్తారా, నీ బుద్ధి ఎక్కడ పోయింది, నువ్వేం చేయాలో అది అది అన్ని చెప్తాడు. గేమ్ కూడా అలా. మొన్న రీతు ఎందుకు స్టాప్ అందో అర్థమైంది మీకు గేమ్ లో? ఈ రోజు లైవ్ లో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. నాకేమనిపించింది అంటే, ఈయన డెమోన్ వచ్చేసి ఆ షర్ట్ లేపి రాస్తున్నాడు ఇమాన్యుయల్ కి. హలో షర్ట్ లేపి రాస్తే కలర్ అయిపోతుంది, షర్ట్ కి ఏమంటది, మళ్ళీ డిమాండ్ కే కదా ఇదైతుంది. సో అందుకని ఈ రోజు అప్పుడు స్టాప్ అన్నట్టు అనిపించింది. ఈ రోజు ఫ్లోరినా గారు అంతా ఫుల్ హ్యాపీ అయిపోయినారు, యాక్టివ్ అయిపోయినారు.
హలో హ్యాపీ కాదు బ్రో, ఫ్లోరా హ్యాపీ గారు కాదు, షాక్ లో వెళ్ళిపోయారు నేను ఎలా సేవ్ అయ్యానని. షాక్ లో కాదు, కామనర్స్ తన యాక్టివ్ లేవు కామనర్స్ చూడండి. షాక్ ఇప్పుడు అయ్యారు. పోయి ఒక్క నిమిషం లేవు చూడండి. శ్రీకాంత్ ఇప్పుడు లైవ్ కోసం వద్దు మనం మాట్లాడుకుందాం. నాకు ఒక చిన్న క్లారిటీ, మదన్ అండ్ ఎపిసోడ్ లో శ్రీకాంత్, భాగ్యశ్రీ ఆల్రెడీ వసంత మాట్లాడారు, సాత్విక్ కూడా మాట్లాడారనుకుంటా. కెప్టెన్సీ టాస్క్ డిమాండ్ పవన్ కి ఫేవర్ గా ఉందా లేదా? జెన్యున్ గానే ఆడారు, జెన్యున్ గానే ఉంది టాస్క్ కూడా అనుకుంటున్నారా? చెప్పండి. బిగ్ బాస్ చేయాలనిపించిన వాళ్ళని చేసేనారు బ్రో. వాళ్ళ చేతిలో బజర్ ఉంటది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నప్పుడు కొడతారు. అది మాత్రం ఫ్లేవరే అనుకుంటా. బిగ్ బాస్ చేసిన ఫ్లేవర్, రీతు చేసిన ఫ్లేవర్ కాదు అది. అసలు రీతుని ఎందుకు సంచాలకు పెట్టాలి ఈ అట్లా రోజు అన్నప్పుడు? జరిగిందా? నాకు 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 నిన్న కూడా డెమాన్ని కెప్టెన్ కావాలని అని నువ్వు మేనిఫెస్ట్ చేస్తుంది రీతు అని వాళ్ళకి అర్థమైపోయింది. మళ్ళీ ఆమెను లేదు ఎందుకు సంచాలకు పెట్టాలి? అంటే గేమ్ తప్పు ఆడిచ్చి సరిదిద్దుకోవాలి చూస్తున్నారు మేడం. బిగ్ బాస్. పెట్టడం తప్పు కరెక్టేనండి, పెట్టడం హాయ్ తప్పలేదు. శ్రీకాంత్, మీరు చాలా బాగా మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. మనము గేమ్ ఎట్లా చూడాలంటే, ఓవరాల్ గా చూసుకుంటే ఇది కనుక ఫస్ట్ గేమ్ అయి ఉంటే ఐ అప్రిషియేట్, పవన్ ఆడాడు, బాగా గెలిచాడని. ఆ, ఇది మళ్ళీ రిపీట్ గేమ్ కదా, రిపీట్ గేమ్ కూడా స్ట్రెంత్ గేమ్ లాగా అయ్యేపాటికి ఆయన గెలిచినా గానీ నాకెందుకో అంత పాజిటివ్ ఒపీనియన్ రావట్లా. ఓకే, ఇచ్చేసాడు కెప్టెన్సీ, మళ్ళీ ఆడాడు, ఆడి గెలుచుకున్నాడు, అంతవరకు నాకు ఓకే కూడా గానీ అంతే అనిపించింది. పెద్ద అదేదో ఎందుకో అనిపించలేదు. అట్లా అంటే అనిపించలేదు, అది పవన్ మజా చేసిన రాలా. తప్పు కాదు కదండి, అది రీతు చేసిన తప్పు కదా. ఈ ఎవరు ప్లేడ్ హిస్ చేసిన గేమ్ అంతే ఇప్పుడు కదా. రీతి చేసిన తప్పు వల్లే కదా కెప్టెన్సీ వెనక్కి ఇచ్చేసాడు. సో అది బట్ రీతుకి, కానీ హీ హ్యావ్ దట్ ఎబిలిటీ కదా. హీ ప్లేడ్ వెల్ ఇన్ అలాగా సురేంద్ర బ్రో. అదేనండి, ఇప్పుడు నిన్న ఒక జరిగిన మంచి టాస్క్ ఏంటిది? జరిగిన టాస్క్ ఏంది? ఇప్పుడు ఒక కలర్దా? మంకీని ఫిజికల్ ఇప్పుడు టాస్క్. నిన్న జరిగింది ఫిజికల్ టాస్కే కదా సురేంద్ర బ్రో. నీకు అదే అలాంటిది చెప్తున్నా. పెట్టకపోతే, అలాంటి పెట్టకుండా వేరేది పెడితే డెమానికి మోసం చేసిండ్రు, ఆయనకు అది స్ట్రెంత్ కదా అని అంటాం మనమే. నాకైతే స్టాఫ్ కరెక్ట్ గా అనిపించిందండి. నాకు నిన్న లేదు, కూడా ఫిజికల్ గేమ్ టాస్క్. మధు బ్రో, నేను చెప్పింది మొత్తం ఓవరాల్ గా బిగ్ బాస్ ప్రాపర్ గానే చేశాడు క్యాల్కులేషన్ అంతా. గేమ్ కూడా డిజైన్ చేసింది బిగ్ బాస్, ఏమి కావాలని చేశాడు అంటలా నేను. నాకు ఆ మజా రాలా అంటున్నా. అట్ ద ఎండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఆ ఈజీ విన్, ఇక డిమానే గెలుస్తాడు, యా, ఆ ఆ స్టేజ్ డిస్టర్బెన్స్ వెళ్ళిపోయింది. అది కంపల్సరీ నేను చెప్తుంది. ఉంటుంది. ఇప్పుడు డిమాన్ నేను తప్పు కూడా చేశాడు, లేదంటే ఇమాన్యుయల్ బాగా కష్టపడ్డాడు, నేను అసలు ఆ రేంజ్ కూడా వెళ్ళట్లేదు. అదే మొత్తం అది మీద ఎవరు ఇది తప్పు డిమాండ్ కే అనట్లా. ఎఫెక్ట్, ఆ ఎందుకంటే మధ్య రాలా, మనకు కూడా మజా వస్తుంది కదా. ప్రాపర్ గా జరిగి నేను ఒక అదే గేమ్ అది లేదు. అది ఒపీనియన్. ఉమ్. అర్థమైంది అనుకుంటా మధు బ్రో నేను చెప్పేది. కాకపోతే ఈ అర్థమైంది. వీక్ మొత్తం క్యాప్టెన్సీనే క్యాన్సిల్ చేయాల్సింది, మళ్ళీ ఇది ఎప్పుడైనా నెక్స్ట్ టైం చూడాల్సింది. నిజమండి, అది బెటర్ ఉండదు అసలు, అది బాగుంటుండే. సంజన గారు ఉన్న చోట మేడం, ఉండదుగా, ఐడియా ఇచ్చారు మళ్ళీ గేమ్ పెట్టమని. సంజన అయితే మీ ఒపీనియన్ ఏంటి? సంజన షీస్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్. నేనే ఏదో బిగ్ బాస్ ని నడిపించేస్తున్నా, నేను చేసిందే ఇక్కడ సాగుతుంది సరే అవును, చెప్తా అన్నట్టుగా వినండి, సంజన గారి మీద ఓవర్ ఒపీనియన్ అడిగారు కాన్ఫిడెన్స్ కదా, పెరిగిపోతుందేమో. చెప్తా వినండి. తను నెగిటివ్ అయితే గనక ఫస్ట్ 1 or 2 వీక్స్ లో నెగిటివ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి ఆవిడ నెగిటివ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే తను ఇంక ఎన్ని తప్పులు చేసినా, ఎంతమందిని కార్నర్ చేసినా, ఎంతమందిని టార్చర్ పెట్టినా గానీ సంజన గారేగా అన్న స్టేజ్కి తీసుకొచ్చారు ఆవిడ. అదే కాకపోతే దాంట్లో లాస్ ఏంటంటే తనని విన్నర్ కూడా చెయ్యరు, ఆమెను ఒక పక్కకి ఇట్లా పెట్టి ఉంచుతారు అంతే. చెప్పలేం, అలాగే విన్నర్ అవుతారండి కొంతమంది, చెప్పలేం. అవ్వాలండి, లేదు లేదు bro. అంటే తన మీద పాజిటివ్ ఇంపాక్ట్ లేదు, నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. తను ఓకే ఉంటది లేదు, అట్లా పడుంది తను లేదు అలా పడుండే క్యాండిడేట్లు వేరే ఉన్నారు. సంజన గారు ఏంటంటే వెన్ దెర్ ఈస్ ఏ ఆపర్చునిటీ, ఐ థింక్ ఖచ్చితంగా షైన్ అవుతారు. అప్పుడు మనమే మళ్ళీ ఇదే ప్యానెల్ లో కూర్చొని పొగుడుతాం ఆవిడని. చూడండి మీరు. తప్పులు లేవా అండి? తను తప్పులు చేయలేదండి. లేదండి అంత లేదండి. తప్పులు ఉన్నాయండి, ఆ తప్పులు యాక్సెప్ట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆవిడ అంటున్నా. దానికే కొంచెం గేమ్ ప్లే అట్లా చూడడానికి ఫస్ట్ వీక్. ఇప్పుడు ఆవిడ ఎలా అయిపోయారంటే, ఇంకా తప్పులు చేసినా గానీ సంజన ఇస్ లైక్ దట్ అన్న స్టేజ్ కి ఆవిడ ఒప్పించేశారు జనాల్ని. అవును, నాకు సార్ చెప్పారు కదా థమ్స్ అప్ దాని మీద నామినేషన్ చేయొద్దని. ఎందుకు చెప్పారు అలా?
నేను ఒకటి ఎందుకు చెప్పాలి, చెప్పారంటే అందరూ ఆమెకు కలిసి ఆమె 5 months పోస్ట్ పార్టం ఉందండి. సో ఆమె ఈజీగా వదిలేస్తుంది ఫుడ్ విషయంలో కూడా. లైక్ యాడెడ్ తన అడ్వాంటేజ్ అది. అందుకే లైక్ 5 months కదా పోస్ట్ పార్టం లో ఉంది. అడ్వాంటేజ్ నాట్ వెరీ చూపించుకోలేదు సివియర్. కదండి. అలా వేరే నేను వాళ్ళు అయితే ఎలా అంటాను. చేసేవాళ్ళండి. లాస్ట్ అది లేదండి, ఇదే లాస్ట్ రచ్చ మీకు వేరే లేదు వాళ్ళు దొంగతనం చేస్తే ఫుల్ అయిపోయేది ఇది. లేదు లేదు, ఒక్క చేశారు నిమిషం కదా అందరూ, ఎవరు ఒక చేయలేదు. పాయింట్ అదే చెప్పాలనుకుంటున్నా. అయింది లాస్ట్ కదా. నామినేషన్ మీరు లేదు లాస్ట్ నామినేషన్ లో మీరు చూసారు కదండి, ఒక గుడ్డుతోనే వాళ్ళు నామినేషన్ పెడితే మనకి ఇసుకొచ్చింది. మళ్ళీ ఉమ్. వీళ్ళు థమ్స్అప్ మీద మళ్ళీ అందరికి దీని మీద వేస్తారు, మీరు థమ్స్అప్ దగ్గర చేస్తారు, థమ్స్అప్ అయ్యేది. ఆ కాబట్టి గుడ్డు వాళ్ళు తర్వాత ఇక అందరు థమ్స్అప్ దొంగలే వదిలేసి అక్కడ. నేను అన్ని నాగార్జున గారు దొంగలే. చెప్పిన అవుతారు అనుకుంటారా ఏంటి వీళ్ళు, మళ్ళీ వేస్తారు చూడండి. అందుకోసమే క్లారిటీగా ఏం చెప్పారు, థమ్స్అప్ గురించి చేయకుండా మిగతావి ఏవైనా వేసుకోండి మీరు. అది నామినేషన్ టైంలోనే మనకు మజా వస్తుంది. లేదంటే దొంగతనం చేసే గుడ్డు, లేదంటే థమ్స్అప్, ఇవే నడుస్తున్నాయి ఇంట్లో. లేదు, థమ్స్అప్ నెక్స్ట్ ఆల్రెడీ వీక్ హరీష్ కూడా చేశాడు కదా. వెయ్యాలంటే ఆయన ఏం కూడా నెక్స్ట్ వెయ్యాలి, వీక్ ఏదైనా ఫ్లోరాలు వేయాలి. అలా నామినేషన్ వేరు అలా వేరు. వీళ్ళు చాక్లెట్లు దొంగతనం చేశారు, అన్ని మైనింగ్ నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ప్రియా వస్తే పక్కా ప్రియా వెళ్ళిపోతుందండి. ఫ్లోర్ అయినా మళ్ళా సేవ్ అవుతుంది చూడండి. వెళ్ళిపోదండి, వెళ్ళిపోదు. నేను చెప్తాను, ఫ్లోరాకి వెయ్యరండి సేవ్ నాకు కాదు. తెలిసి. ఆహా, ఫ్లోరాకి రేపు ప్రియా మేము కూర్చుంటే ఉన్నామండి, తట్టుకోలేరులేండి. మేము ఉంటాం హలో, కదండి, వేస్తాం. ఒక్క ప్రియా నిమిషం. నా సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోరా రేపు నామినేషన్స్ లో ఉండదు అనుకుంటున్నా నేను. లేదు లేదు, వేస్తారు నామినేషన్ లో ఉంటది. వేస్తారు నేను లాస్ట్ అనుకుంటున్నా బ్రో. యా బ్రో, అది తప్పలేదు కానీ వేస్తారు. ఎందుకంటే లాస్ట్ గంట వెళ్తుంది కదా, దానికన్నా వేస్తారు. వేస్తారు. అంటే తీసుకొస్తారు ఆలోచనలు మారిపోతాయి. డేంజర్ లో ఉంది. మనీష్ వాళ్ళు హెల్మెట్ పెట్టేస్తారు. అయిపోయిందే ఆ ఆలోచనల వల్ల. యాక్చువల్లీ ఆయనకు ఒక థాట్ ప్రాసెస్ ఉండి లాస్ట్ లో ఏదో స్మార్ట్ గా ఆలోచించి వీళ్ళని నామినేట్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. మైండ్లీ బ్రో, ఈ రోజు ఫ్లోరా కామనర్స్ ఈ కోసం. రోజు ఈ రోజు లైవ్ లో ఫ్లోరా గారికి ఇస్తున్న రెస్పెక్ట్ ఏంటి, వాళ్ళు అబ్బా ఒక లెవెల్ గా ఇస్తున్నారు. ఏమి వాళ్ళపై మాట్లాడిచ్చేది ఏమి. ఎందుకంటే అందరూ అవన్నీ బోరింగ్ అని పెట్టారు కదా, అందుకని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ నామినేషన్ జైల్లో ఉంది చేస్తారు, కదా ఆమె, నామినేషన్ జైల్లో ఉంది చేస్తారు. ఆమె. ఇమాన్యు పెడతారండి, అంటున్నాడు ఆమె రీకంటెస్టెంట్ కదా. సంజన వల్ల ఫ్లోరా సేవ్ అయింది అనుకుంటున్నారు వాళ్ళు, ఇంకా టీమ్మేట్స్ అంతా అక్కడ. అది నిజమే, అంటే ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కాదు. కానీ సంజన గారు లేకపోతే ఫ్లోరా గారికి కంటెంటే లేదు. అట్ ద సేమ్ టైం అసలు ఆ కొద్దో గొప్ప కూడా వాళ్ళు కనబడేవాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమైందిలే. ఇంకా ప్రియా వల్ల, సంజన శ్రీజ వల్ల ఇంత చేసిన గోల వల్ల ఫ్లోరా ఇదైతా ఉంది అని అవును, వాళ్ళకి ఇంకా అర్థమైట్లే అక్కడ. వాళ్ళు చేసిన నామినేషన్స్ వల్లే ఆవిడ సేవ్ అయిందండి. అంతే అంతే. ఈ వీక్ వచ్చేసి కామనర్స్ కి చాలా క్రూషియల్ వీక్ అండి. ఏమైనా సింపతి గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉన్నా వాళ్ళు గెయిన్ చేసుకోవాలి ఈ వీక్ లోనే. నేను పోయిన మళ్ళీ వీక్ ఫ్లోరాని అనవసరంగా లేదు ఎగిరెగిరి పడి మొత్తం మళ్ళీ అంత ఇది చేసుకోకుండా మీరు చూడండి స్వాతి గారు, నా ఒపీనియన్, వాళ్ళు మళ్ళీ కూడా వాళ్ళు టెనెంట్స్ గా ఉన్నా కూడా నాకు అనిపిస్తుంది, మై ఒపీనియన్, వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి ఓనర్స్ ని ఏదో థింకింగ్ చేసి I agree. టార్గెట్ చేయాలని చూస్తారు. అదే అంటున్నా వాళ్ళైతే వాళ్ళు నిజంగా స్మార్ట్ ప్లేయర్స్ అయితే ఈ వీక్ ఇస్ అ క్రూషియల్ వీక్. వాళ్ళ సైడ్ చేసుకోవాలి, సింపతి గెయిన్ చేసుకోవాలి. కొంచెం అవ్వదండి, కామ్ ఉంటే అలా చాలు. అదండి, అవ్వదు. వీకెండ్ ఎపిసోడ్ అదే అంటున్నా. కాదు, సాటర్డే కాకపోతే ఎపిసోడ్ మాట అయింది, ఉంటే చేసుకోవచ్చు. సండే ఎపిసోడ్ చూసారు. సండే ఎపిసోడ్ చూసారు, మీకు ఒక మీకు రోజు చూడండి అనిపించిందా? చాలు, అర్థమైపోతుంది వాళ్ళ బిహేవియర్ ఎలాగున్నా చేంజ్ అవ్వదు అని. హలో, ఒకటే చూడండి చాలు. ప్రియా హలో, గారు ఒక్క నిమిషం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి బ్రో. అసలు క్లంజీ అవుతుంది. టోటల్ క్లబ్జీ అవుతుందండి. 1 by 1 మాట్లాడండి. ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి. అందరు కలిసి మాట్లాడితే వినే వాళ్ళకి కూడా మొత్తానికి అర్థం కాబట్టి. సో ఒకరు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరు మాట్లాడండి. హలో, కానీ పోయిన వీక్ ప్రియా శ్రీజ ఏం చేయలేదు అనుకుంటా కదా. ఫ్లోరాన్ చేసింది తనూజ, రీతు, అంతే అండి. ఇంకొకళ్ళు ఎవరు వేసినట్టున్నారు. అదే ఫ్లోరా గారిని ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి ఒకే టాపిక్ మీద, అందుకనే ఇదైంది. యాక్చువల్లీ ఒకే టాపిక్, ఆ టాపిక్ కూడా గుర్తురాట్లేదు కానీ
నేనే అనుకున్నా నామినేషన్ చూస్తే అదే అసలు లేదు టాపిక్ అదే లేదు సురేంద్ర బ్రో. నువ్వు మాకు ఎలా చెప్పావంటే ఆమె నిన్ను కారణం చేసినట్టు, కానీ నువ్వు ఇలా బట్టలు వేసినవి, నువ్వు ఇట్లా వర్డ్స్ మాట్లాడినవి, షాంపూలో ఈ కండిషన్స్ కలిపినవి, నువ్వు కూడా ఏం అమాయకురాలు కాదు, నువ్వు కూడా తప్పు చేసినావు, ఆమె తప్పు అని చెప్పి అని నామినేషన్ వేసిండు తనుజ. ఆమె వేసింది అదే ఫస్ట్ తనుజ వేసింది. ఆమె మొత్తం రీకాల్ చేసుకోలేను ఆమె కానీ నాకు అర్థమైనంత వరకు నేను ఆ నామినేషన్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఖచ్చితంగా ఫ్లోరా గారు కోట్లు పడతాయి అనిపించింది. నాకు ఎందుకు అనిపించింది అంటే ఆ రీజన్స్ సిల్లీగా ఉన్నాయి, ఆవిడేమో అమాయకంగా ఉన్నారు, ఆబ్వియస్ గా సేవ్ అయిపోద్ది అనుకున్నా అంతే. అవి సిలియర్ చూసి సురేంద్ర బ్రో పర్ఫెక్ట్ రీజన్స్ అయితే అవి సిలియర్ అదే రీజన్స్ గుర్తురా బ్రో. నాకు అంత గుర్తురాలేదని చెప్తున్నా కదా ఇప్పుడు అవన్నీ నాకు అప్పుడు లేదు అనిపించింది లేదు, చాలా ప్రాంప్ట్ రీజన్స్ ఇచ్చారు. కానీ ఏం లేదు, ఓన్లీ ప్రియానా మనీషున పంపించడంలో ఆమె సేవ్ అయింది అంతే. అది ఓపెన్ సీక్రెట్ అది. అంతే వెళ్ళిపోయారు ప్రియానా ఆవిడ కూడా. వెళ్ళిపోయారు. కాకపోతే మనీష్ గారు గనక ఒక్కళ్ళని అట్లీస్ట్ శ్రీజ గారిని గాని ప్రియా గారిని గాని ఒక్కళ్ళని గాని నామినేట్ చేస్తుంటే ఐ థింక్ గేమ్ వేరేలా ఉండేది. వేరేలా ఉండదు. ఎగ్జాక్ట్లీ ఎవరైనా ఒక్కళ్ళనే నామినేట్ చేసి ఉండాల్సింది. అంత అంత బాగుంటుంది. అంత బాధపడ్డ మనిషి బయటకు వచ్చి ఏంటి ఆయన ఏమన్నాడంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బంచ్ ఆఫ్ ఇడియట్స్ అన్నాడు వాళ్ళని. అవును. బయటకు వచ్చి బంచ్ ఆఫ్ ఇడియట్స్ ఇంకేవో మ్యాక్సిస్ మెడిలస్ ఇంకేవో చెప్పాడు. అంత నాకు అలానే గుర్తొచ్చింది. రేడియేటర్ భాస్కర్ అవ్వడానికి కూడా ఇచ్చేయాల్సింది అతనికి. అలా అవునండి. అదే అక్కడ ఆయన తప్పు చేసింది ఏంటంటే అంత వెంటనే నువ్వు వచ్చి బర్నీ గారి మీద చేసిండ్రు ఆ మొత్తము. అది మేము మా యూనిటీని దెబ్బతినాలి అనుకున్నా చేసే మీరు అన్ని చేసిన యూనిటీ దెబ్బ. మేడం ఒక్క సెకండ్ మేడం. స్ప్రిట్లెస్ ఇడియట్స్ అంట. ఇంగ్లీష్ క్లాస్ జాయిన్ అయిపోవాల్సిందండి, ఫ్రీగా నేర్పించను పాపం. అని బర్నీ గారు మీరు మా యూనిటీని దెబ్బతీయాలనుకున్నారు, కానీ మేము యూనిటీ దెబ్బపడలేదు, మేము యూనిటీగా ఉన్నాము అని చెప్పి నామినేషన్స్ లో ఆయన. అది బ్లండర్ మిస్టేక్ అనమాట మనీష్ది. సో ఆయన నామినేషన్ నేను మళ్ళీ రిపీటెడ్ గా వెనక్కి పెట్టుకొని చూసా తెలుసా, నాకేం అర్థం కాల. అదే నిజం, ఈయన చాలా చెప్పాడు నాకు అర్థం కాలేదేమో అని చెప్పి మళ్ళీ పెట్టుకొని చూసా, మళ్ళీ అర్థం కాల. ఓకే దొబ్బింది ఇది. లైవ్ లో చాలా మాట్లాడారండి. లైవ్ లో చాలా మాట్లాడారు. అవన్నీ కట్ చేశారు ఎపిసోడ్. బర్నీ గారు అయితే నేను చేశానా? అవునా? ఇంతకేం ఆడాను నేను? ఆయన అయిపోతుంది చూడాలి. తెలిసిపోతుంది. ఇమాన్యుల్ చెప్తున్నాడండి, చూడండి వాగకుండా సైలెంట్ గా ఉండింది దానికి ఇప్పుడు ఫ్లోరా గారు విన్ అయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు అని క్లీన్ గా చెప్పినాడు ఈ రోజు రీతుకి. నేను ఏమనుకున్నాను తెలుసా, స్టార్టింగ్ లో నా ఒపీనియన్ ప్రకారం, ఓకే సారీ వసంత్ గారు, నేనేమనుకున్నానంటే స్టార్టింగ్ లో నా ఒపీనియన్ ప్రకారం సుమన్ శెట్టి గారు యాక్చువల్ గా సైలెంట్ గా ఉన్నారు అంటే ఆయన నామినేషన్ ఫస్ట్ నామినేషన్ చెప్తున్నా అలా కూర్చొని ఉన్నారు, ఏంటి ఈయన వచ్చాడు కానీ ఐ థింక్ ఈ కాంట్ సర్వైవ్ అనుకున్నా. అసలు డైనమిక్స్ మారిపోతున్న విధానం చూస్తుంటే బిగ్ బాస్ నిజంగా మనం అర్థం చేసుకునే దానికంటే కొంచెం ఇంకేదో ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఏం లేదు సురేంద్ర బ్రో, డైరెక్ట్ ఏం లేదు బ్రో, పిఆర్ గేమ్ అని చెప్పాను. కొంచెం ఇంకా మేడం కొంచెం కాదు, ఇప్పుడు మనం ఇన్ని సీజన్స్ చూస్తున్నాము బిగ్ బాస్, మాకు నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన పడే ఓట్లకి ఆయన ఆడే ఆటకి ఏమన్నా ఉందా అండి? సంబంధం లేదు అసలు. అది పక్కన పెట్టండి, ఆయనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సరిగ్గా లేదు గట్టిగా మాట్లాడితే. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని ఫాలోవర్లు ఉన్న వాళ్ళు కూడా ట్రెండ్ అవట్లా. ఆయన ఒక స్ప్రే కొట్టాడు ఒకసారి, ఆ స్ప్రే అర్థం కాలే ఆయనకి దాన్ని ఎలా కొట్టాలో. ఆ స్ప్రేని అడిగిప్పి కొట్టాడు, అది ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఎంత అమాయకుడు ఈయన అన్నట్టు ఒకటి పెట్టారండి. అది స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి మ్యూజిక్
ఉదయ్ కిరణ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. క్యాప్టెన్సీలో తనకి కంటెంట్ తీసుకోలేదు. రాజమౌళి ఏదో మూవీ ఉంది అమృతం గది సాంగ్ ఒకటి మళ్ళీ ఇంట్లో పడేసింది. గేమ్ లో కూడా ఆడటం పాపం రా, అలా ఎందుకు చేస్తారా అనుకోని ఎందుకు అసలు అవన్నీ అదే చూస్తే అలా ఆడియన్స్ కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుంది, నచ్చదు అలాంటివి. ఎందుకంటే అతను కూడా కంటెస్టెంట్ కదా, అతను కూడా కానీ ఆడుతున్నాడు, అలా ఒక ఓట్స్ ప్లేయర్ అతను. వేస్తారండి. దానికి ఇన్ఫ్లుయెన్స్ నాకు ఓట్స్ వేస్తారా? ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ వేరే ఉంటారండి. ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ వేరే వేరే ఉంటారు, ఉంటారు, యూట్యూబ్ ఆడియన్స్ వేరే ఉంటారు. చాలా యూట్యూబ్ వాళ్ళు బిగ్ బాస్ వేరే చూడరు ఉంటారు. కదండి, బిగ్ బాస్ చూడరు కదా. చూడండి, వాళ్ళు అంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వచ్చిన రీల్స్ ఏవి ట్రెండ్ అయితే వాటికి ఫాలో అయిపోతారు వాళ్ళు. ఫాలో మరి ఓట్స్ అయిపోతారు. ఎలా వేస్తారు? ఓట్లు వేసేస్తారు, ఎంతసేపు వెళ్తారు, ఓట్లు కూడా లింక్ ఉంటది, వేస్తారండి. ఏమండి లింక్ ఓటేయడం ఇచ్చేస్తారు, ఓటేసేస్తారు. వేస్తారు. ఓటేయడం ఫ్రీయే కదా, జస్ట్ పోయి ఒక ఇన్ఫ్లుయెన్స్ క్లిక్ అంటే వేస్తే పోలా. ట్రోల్స్ ఇంకా మెమీస్ లోనే ఇన్ఫ్లుయెన్స్ మేడం మేడం వన్ అవుతారండి. సెకండ్ అంటే మేడం వన్ సెకండ్ డిబేట్స్. మేడం 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 చెప్పండి. మేడం ఒక ఓకే ఓకే నిత్య గారు నిత్య గారు ఉన్నారా? ఉన్నానండి. మాట్లాడండి మేడం, ఎట్లా అనిపించింది ఎపిసోడ్ మాట్లాడండి. బాగా అనిపిస్తుందండి. నేను ఒకరితో మాట్లాడదామని వచ్చాను, ఏమనుకోకుండా ఒక 2 minutes జనరల్ గా మాట్లాడేసి వెళ్ళిపోతాను. విత్ యువర్ పర్మిషన్ సంపత్ గారు. ఓకే మాట్లాడండి, నాకు అర్థమైంది, మాట్లాడండి. బాగున్నారండి? ఎవరితో మదన్న మాట్లాడుతున్నారు చెప్పలా మీరు? మదన్న అంటే చెప్పు సంపత్. మాట్లాడదన్నా అమ్మ అడిగింది. నేనైతే బాగున్నా అండి. పేరు చెప్పలేదు బ్రో, ఎవరితోనో మాట్లాడుతా అన్నారు, ఎవరితో? అంటే వాళ్ళకి అర్థమవుతుందని నాకు తెలుసు. పేరు మార్చుకొని వచ్చినావా మేడం మీరు? ఓకే. అవును సార్, అయ్యో తిరుగుతున్నాం ప్రపంచంలో. బాగున్నా లక్ష్మి గారు, బాగున్నారు లక్ష్మి గారు. ఏంటండి? ఓకే, ఎట్లున్నారు మీరు? చూస్తున్నారా? చూస్తున్నారా? మాకు మర్చిపోయాను, ఇప్పుడు దాకా ఎవరు నచ్చారండి? అంటే నచ్చడం కాదులే కానీ ఎవరి గేమ్ బాగుంది అని. అసలు బాగోకపోవడం ఏమీ లేదండి, అసలు న్యూట్రల్ గా వెళ్తుంది అంతే. మీకు కాదు లక్ష్మి గారు, మీకు ఎట్లా అనిపించింది మనీష్ ఎలిమినేషన్ చెప్పండి. అంటే మనీష్ ఎలిమినేషన్ కాదు లక్ష్మి గారు ఒక నిమిషం, మనీష్ ఎలిమినేషన్ ఎలా అనిపించింది కాదు, ఏ పాయింట్ వల్ల మనీష్ ఎలిమినేట్ అయిందో చెప్పండి. యాక్చువల్లీ నాకైతే బాగా చిరాకు అనిపించింది సంచాలక్ గా చేసినప్పుడు అండి. అతన్ని ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, అంటే ఇప్పుడు బాగా అతన్ని జడ్జి చేయడం తెలుసనే అనిపిస్తుంది కానీ అది బయట పెట్టకుండా ఒక గ్రూప్ లో ఉన్నాను కాబట్టి ఆ గ్రూప్ కే ఉండాలి అన్న స్టిక్ ఆన్ అయిపోవడం వల్ల అతను మేబీ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడేమో అతనికి అనిపించింది. అంటే ఒకనొక టైంలో తిట్టాడు కదా వీళ్ళని, తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళతోనే గేమ్ ఆడాలి అని చెప్పి ఇమ్మీడియట్ గా డెసిషన్ చేంజ్ అయిపోవడం కానీ, ఆ ఒక నామినేషన్స్ లో చెప్పేటప్పుడు కూడా అతను వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, మాటలు అవన్నీ కూడా ఏమీ నచ్చలేదు. బేసిక్ గా ఓవర్ యాటిట్యూడ్ అనిపించింది అంతే. నాకు తెలిసి వీళ్ళు అగ్ని పరీక్ష అయిన తర్వాత ఏదో కుమ్మక్కయ్యారండి, అందుకని ప్రతి ఒక్కరికి కొంచెం ఆ హెసిటేషన్ ఉంది వీళ్ళు అనుకోవడానికి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అనేస్తున్నారు గబాల్ని, వీళ్ళు ఏమన్నా అనాలనుకుంటే కొంచెం హెసిటేషన్ అయితే ఉంది. అది ఉంది. మనీష్ గారు కూడా అదే ప్రాబ్లం, నామినేషన్ చేయకూడదు. ఇంకా మీరు అప్పుడప్పుడు గెస్ట్ గా రావచ్చు కదా నేను వచ్చినట్టు, కనీసం అట్లీస్ట్. వీళ్ళు ఎక్కడో నాకు తెలియదు మేడం. సురేంద్ర గారిని అడగండి చెప్తారు. ఓకే అర్థమైంది, నేను ఊరికే జోక్ వేసుకోలేదు. ఓకే అర్థమైంది, నేను కూడా తర్వాత లక్ష్మి గారు మాట్లాడదాం. అది నాకు మీరు చెప్పింది కూడా, అది మనం బ్యాక్ ఎండ్ లో మాట్లాడదాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
వద్దులేండి, నేను వెళ్తాను, జస్ట్ ఊరికే ఆ, వచ్చాను. ఓకేనా? ఓకే బ్యాక్ ఎండ్ లో ఓకే మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా లాస్ట్ టైం లో వస్తాను. ఓకే, బాయ్ ఓకే బాయ్ బాయ్ బాయ్, ఆల్ ఎంజాయ్ అమ్మా, థ్యాంక్ యూ బాయ్. కాదమ్మా లిత్య గారు, మీ అమూల్యమైన ఏదో చెప్తారుగా కొన్ని, అవి చెప్తే నేను కూడా వింటాంగా. ఏదండి అమూల్యమైన? అర్థం ఓకే కాలేదు. అన్నా. ఓకే ఓకే లక్ష్మి ఓకే గారికి ఇంకా ప్రాపర్ గా ఒక ఇది ఫామ్ అవ్వలేదు ఈ గేమ్ లో. ఫామ్ అయితే ఆవిడ చెప్తానే ఉంటారు. ఏదైతే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీ 2 మాటలలో ఈసారి న్యూట్రల్ గా చెప్తారేమో మేడం. పోయినసారి ప్రేరణ లాగా కాకుండా. న్యూట్రల్ గానే ఉన్నాను, అంటే నాకు ఎవరితోని కనెక్షన్ అనేది ఇప్పుడు దాకా అసలు ఏం అనిపించలేదు కూడా. అదే ఎవరు చెప్పాను. అంటే అయితే అసలు ప్రతి పాయింట్ ఆవిడ మామూలుగా ఎవ్రీథింగ్ అంటే డీటెయిల్ గా చెప్తారు కదా, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి పాయింట్ చెప్పేవాళ్ళు. ఎవరు ఉషా గారు? మిమ్మల్ని అంటుంటే మళ్ళీ నాకు ఉషా గారు అంటారు. ఉషా గారు కాదు, నన్ను అంటున్నారా? థ్యాంక్ యూ మిమ్మల్ని అంటున్నా. ఉషా గారు నన్ను లేదు లేదు, మీరే డీటెయిల్డ్ గా చెప్పేవాళ్ళు. అంటే మీరు ఒకళ్ళు కనెక్ట్ అయ్యారంటే ఇంకా వేరే వాళ్ళది అంటే ఆ క్యాండిడేట్ ఎక్కడ నడుస్తుంది, ఏం చేస్తుంది, ప్రతిదీ చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఇంకా కనెక్ట్ అవ్వాలా మీకు ఎవరు? లేదండి, ఇప్పుడు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను, కనెక్ట్ అవ్వకపోవడం వల్ల. సంపత్ బ్రో, ఒకవేళ నాయిస్ ఏమైనా వచ్చింది అనుకో నా సైడ్ నుంచి చెప్పు, కొంచెం ఎయిర్పోర్ట్ లో ఉన్నాను నేను. ఓకే 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 చెప్పండి. బ్యాక్ టు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాను, ఇంకొక గంటలో ఫ్లైట్. మిడిల్ లో ఉన్నా ట్రావెలింగ్. నెదర్లాండ్సా ఇది ఫిన్లాండ్సా సురేంద్ర బ్రో? ఇది నువ్వు చెప్పేది గుర్తులేదు మేడం. నేనుండేది డెన్మార్క్. ఓకే, ఇప్పుడు జర్మనీలో ఉన్నా. నాకు సురేంద్ర గారు ఒక ఫ్లాష్ న్యూస్ తెలిసింది. ఇక్కడ 2.0 ఎవరో మనకి బాగా తెలుసున్న ఒక ఫేమస్ పర్సనాలిటీ వస్తున్నారని చెప్పి, సీజన్ 7 నిజమేనా? బజ్ విన్నా, కానీ వచ్చిన వేస్ట్ కదండి. ఒకవేళ వస్తే నాకు తెలిసి టెంపరీగా వస్తాడేమో అనుకుంటున్నాను. ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతే ఓకే, కానీ పార్టిసిపేట్ చేయడం వేస్ట్ అండి. పార్టిసిపేట్ వేస్ట్. నేను కూడా డోంట్ అగ్రీ. నాకు అదే అనిపించింది, నాకు కూడా అదే. మధు గారు మీరేమంటారు? ఏమో గేమ్ చూసి చెప్తాము, ఎట్లా తెలుస్తుంది మేడం మనకి? అంటే రావడం ఓకేనా, లేకపోతే అన్ని వీక్స్ వేస్ట్ అబ్బా, రావటం వేస్ట్ అని అడిగితే. నేను అదే చెప్తున్నా, రావడం వేస్ట్. ఒకవేళ వచ్చాడు ఖచ్చితంగా ఉన్నాడంటే ఎలాగో సపోర్ట్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు సపోర్ట్ చేస్తావు? ఓకే, మీ ఇష్టం, కానీ ఎందుకు చేస్తాం అంటే బేసిక్ గా సపోర్ట్ ఇవ్వాలి కదా. రోజు జాయిన్ అవుతాను ఇంకా ఆయన వస్తే. ఓకే, అప్పుడు సపోర్ట్ అండి మీరు సీజన్ 7 లో. మీరు ఇంక వేరే ఏమి అనుకోవట్లేదు, బయాస్ అని కూడా అనుకోవచ్చు. నేను లక్ష్మి గారు వెయిట్ చేయండి, మీకు ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, వెయిట్ చేయండి. అమర్దీప్ వస్తే ఇంకా కంప్లీట్లీ బయాస్ అండి. ఇంకా ప్రతిదీ ఆయన గురించి చూస్తాను. మీ ఫేవరెట్ అండి సురేంద్ర గారు? అవును. లక్ష్మి గారు సతీష్ వస్తున్నాడు అంట, మరి మీ అమూల్యమైన టైం స్పెండ్ చేయండి. ఏమండి, నేను వేరే దాంట్లో ఉండి నేను ఇక్కడికి వచ్చి ఒక 5 minutes. ఓకే, వస్తాడు. ఓకే, అమర్దీప్ ఫ్యానా అని అడుగుతున్నారు సురేంద్ర గారు మిమ్మల్ని. అవునండి, అమర్దీప్ ఫ్యాన్. కట్టర్ అమర్దీప్ ఫ్యాన్ అన్నట్టు, కల్ట్ అమర్దీప్ ఫ్యాన్. లేవా నాట్ కల్ట్ కానీ మనకు అలాంటి ఏం లేవండి. నాకున్న టైంలో అయితే నేను చాలా టైం స్పెండ్ చేస్తాను అమర్దీప్ గురించి. మనం ఒకటి చెప్పినంత మాత్రాన ఆడియన్స్ లో ఏం ఇంపాక్ట్ చూపించదండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు అంతే. ఇది మనం పెట్టిందే ఒపీనియన్ చెప్పుకోండి కదా. అంటే మీరు బిగ్ బాస్ లో చూసి నచ్చారా అండి అమర్దీప్ ని?
ఇప్పుడు అమర్దీప్ టాపిక్ ఎందుకులేండి, వదిలేండి. గోల్డెన్ లిలియాడ్ ఈస్ గివింగ్ ట్రబుల్ అప్పుడు ఫర్ మీ గోల్డెన్ అంట. యుద్ధాలు జరిగాయి. మన ఈ లైవే కాదు, నేను యాక్చువల్లీ చాలా లైవ్స్ లో వెళ్ళి యుద్ధాలు చేసాం అప్పట్లో. అవునా? సతీష్ అన్న, నేను మళ్ళీ లింక్ పంపిస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి రండి అన్న, ఒకవేళ వస్తే మీకు వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే కదా ఆయన అయితే రావద్దు, అంటే ఇది ఆల్రెడీ ప్లేడ్ కాబట్టి రావద్దు. నేను అదే వచ్చినా టెంపరీగా వస్తే ఓకే, కానీ లేదు ఇంక లేదు గ్రహచారం బాగోక ఆయన వస్తే మాత్రం ఇంకా ఆయన గురించి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, తప్పదు. అట్లా అది చెప్తున్నాను. నేనైతే రేపు ఒకళ్ళ నామినేషన్ కోసం చూస్తున్నప్ప. హలో నిత్య గారు, మైసెల్ఫ్ ఎస్ఎస్ఎన్ఆర్. హాయ్ ఎస్ఎస్ఎన్ఆర్ గారు, బాగున్నారు? అది ప్రతి ఒక్కరి పేర్లు మారిపోయినాయి, నాకు తప్ప. మధు ఎందుకు అవును, ఎందుకు పేరు మార్చిందండి? నా పేరే మార్చిన ఇంకా రైట్. ఎందుకు ఏమైతుంది? ఉండండి, నిత్య గారు కొత్తగా వచ్చారు, ఫ్రెండ్షిప్ చేసుకోవద్దా? ఎవరో నిత్య గారు అంట, మేము కొత్త గారు నాకు తెలియదండి, మీరు కూడా ఎవరు? చెప్పండి నిత్య గారు, మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? అంటే నేను జస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. నేను నా ఒపీనియన్స్ అన్ని కావాలంటే మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇదేందమ్మా ఇక్కడికి వచ్చి వేరే ఛానల్ గురించి మాట్లాడతారు? కాదు, సూర్య అలియా సంపత్ గారు ఫీల్ అవుతారు. ఆయన చెప్తారు, ఆయన ఏమన్నారు, సంపత్ ఏమంటారు. సరే, అందరూ అక్కడి నుంచి పుట్టిన వాళ్ళు కానీ ఆ చెట్టు కొమ్మలే. ఆ చెట్టు కొమ్మలే. మాట్లాడదాం. ఒక నిమిషం ఉండండి సతీష్ అన్న, ఉండండి. నిత్య గారు ఉండండి. ఓకే, థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు, చాలా థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం లైవ్. ఓకే అండి, థ్యాంక్ యూ సంపత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు కామెంట్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు హ్యాపీ టైమ్స్, అదే అలియా శ్రీకాంత్ బ్రో. రేపు మాట్లాడుకుందాం, ఈ రోజు చాలా ఇప్పటికే లేట్ అయింది, రేపు మాట్లాడుకుందాం. అర్జున్ గౌడ అంటే పెద్దగా మాట్లాడానికి ఏం లేదు, 12 అవుతుంది కదా, ఇవ్వకుండా మీ ఆన్సర్స్ ఇస్తున్నావుగా. లిల్లీ అండ్ అర్జున్ గౌడ చాలా బాగా, మీరు చాటింగ్ చేసుకున్నారా లేకపోతే కామెంట్ చేశారు నాకు అర్థం కాలేదు, అయినా పర్లేదు, చాలా కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ బ్రో, హ్యాపీ టైమ్స్ బ్రో, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. మధుమహి వరల్డ్ థ్యాంక్ యూ అండి. లిల్లీ గారు, సండే మాత్రమే డే టైమ్ లో లైవ్ ఉంటుంది, ఇలా వీక్ డేస్ లో మాత్రం డే టైమ్ లో లైవ్ ఉండదు. ఈ రోజే సండేనే సరిగ్గా ఎవరు రావట్లేదు, సో పాసిబుల్ ఉంటే ఒక రోజైనా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి చాలా చాలా థ్యాంక్ యూ.